ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. 46 సంవత్సరాలుగా కొన్ని వందల సినిమాలు తీసిన భానుచంద్ర గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. సో భానుచంద్ర గారు, నమస్తే నమస్తే నమస్తే. జాబిల్లి కోసం ఆకాశం ఒక 2 లైన్స్ గుర్తుందా? జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీ రాకకై. నేను ఎస్పెషల్లీ భానుచంద్ర గారి ఇంట్లో చేయడానికి ఒక రీజన్, నా ఫస్ట్ గెస్ట్, నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఆయనతోనే 7 years బ్యాక్. గోల్డెన్ హ్యాండ్ ఆయన. నువ్వు కనపడినప్పుడు కూడా చక్క మంచి మంచి ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటే మనం ఎన్టీఆర్, ఏఎన్ఆర్, తర్వాత వచ్చిన మీ జనరేషన్ కానీ ఎలా ఉంటుంది అవన్నీ చూసినప్పుడు? ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. ఎప్పటికీ అసలు ఆర్టిస్ట్ కనెక్షన్ లేదు. షార్ట్ రెడీగానే బయటకు వచ్చి ఇలా తొగి చూసి డైలాగ్ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. నాకంటూ ఒక సపరేట్ ఆడియన్స్, నాకంటూ ఒక సపరేట్ ట్రాక్ ఉండాలని మీరు అండ్ సుమన్ గారు ఇద్దరు కూడా మార్షల్ ఆర్ట్స్ బ్లాక్ బెల్ట్. ఈ థాట్ అవుద్ది ఫస్ట్ మీద అయిందా? నువ్వు ఈ ఫీల్డ్ కరెక్ట్ కాదంటే మిగతా హీరోస్ రియాక్షన్ ఏంటి? ఒక్కసారిగా మార్షల్ ఆర్ట్స్ బ్లాక్ బెల్ట్తో భానుచంద్ర గారి ఇండస్ట్రీని ఇంకొక లెవెల్కి తీసుకెళ్లారు కూడా. ఇవన్నీ ఎవరు చూస్తాడు అన్నారు. లేకపోతే నాకు కోవిడ్ వచ్చిన టైంలో దాంతోపాటు ఎగిరిపోవాల్సింది. నాకు తెలిసి మీ ఫ్యామిలీలో, మీ జీవితంలో ఒకే ఒక రిమార్క్ అంటే ఈ డ్రగ్స్ ఒకటే. డ్రగ్స్ రిమార్క్ కాదు. వాళ్ళు వచ్చినప్పుడు అంతా వాళ్ళు ఒక 3 kilos 1 kilo హెరాయిన్ తీసుకొచ్చేవారు. ఆ డ్రగ్ దొరకపోతే మీకు మెంటల్ వచ్చేస్తుంది. యు ఆర్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. ఇప్పుడులో ఒక పెద్ద స్టార్ హీరోయిన్ ఇప్పటికి ఉన్నారు. ఆమెతో పెళ్లి సంబంధం కుదిరింది, ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళింది, చివరి స్టేజ్లో వద్దనుకొని డ్రాప్ అయిపోయారు. నైట్ 12 o'clock న్యూ ఇయర్కి బెడ్రూమ్కి తీసుకెళ్ళి నైట్ 12 o'clock మార్నింగ్ 4 o'clock బయటకు వచ్చారు ఆవిడ. అట్లీస్ట్ ఇండస్ట్రీలో ఉన్న మీ క్లోజ్ ఫ్రెండ్ సుమన్ గారు, వాళ్ళ వైఫ్ మీ వైఫ్ అన్న క్లోజ్గా ఉంటారా? అసలు సుమన్ వైఫ్ని నేను డైరెక్ట్గా ఇప్పుడు దాకా చూడలేదు తెలుసా. కానీ వీఆర్ ది బెస్ట్ ఫ్రెండ్స్. కానీ ఆయన జైలుకి వెళ్ళినప్పుడు ఆ టైంలో భానుచంద్ర గారు ఆయనకి ఇచ్చిన మోరల్ సపోర్ట్ అంటే ఏమని చెప్తారు మీరు? ఇప్పటి నుంచి నన్ను కలవడం రావద్దు అంటే అదేంట్రా ఫోన్ కూడా చేయదు మా ఇంటికి. వాళ్ళందరినీ హ్యారస్ చేస్తున్నారు, నేను కూడా హ్యారస్ చేయొచ్చు అని. ఇప్పుడు దాకా నీ దగ్గర రాలేదు కదా, ఎప్పటి నుంచి నన్ను కలవద్దు నువ్వు. ఎన్నేళ్ళు ఉన్నారు సార్ జైలు ఆయన? 8 months. 8 months ఉన్నారా? 8 months. వాడికి హెల్ప్ చేద్దాం, వీడు ఇరుక్కున్నాడు. మరి ఎందుకు తెర మీదకి ఇది వచ్చింది? అవును, రాకపోతే పేపర్ కొంటాం మనం. కానీ మీ 80s రీయూనియన్లో అందరూ ఉన్నారు, ఒక భానుప్రియ గారు ఎందుకు రారు? అన్నీ ఉండి అల్లుడి నోట్లో శని అన్నట్టు ఆవిడకి మరి క్లోజ్నెస్ కొంచెం దూరం అయిపోవడం. అంటే చివరి రోజుల్లో కనీసం తినటానికి కూడా తిండి లేక, ఆర్థిక ఇబ్బందులు, ఇల్లు లేక, ఇల్లులు అమ్ముకొని, ఆస్తులు అమ్ముకొని, ఎందుకు సార్ అంత దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మీ కళ్ళతో చాలా చూసుంటారు. ఈ కళ్ళతో సావిత్రమ్మని చూసుంటారు. జెమ్ ఆఫ్ అ పర్సన్, వాట్ అ ఫెంటాస్టిక్ పర్సన్. అవతి గారు కూడా అంతే కదా, విపరీతంగా తాగేది ఆవిడ. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందరో మహానుభావులు, అందరికీ మా వందనాలు. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది మాస్టర్ వేణు గారి గురించి. ఆయన తీసిన ఎన్నో 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 సూపర్ డూపర్ హిట్ సినిమాలు. యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా ఒక పెద్ద శిఖరానికి చేరారు ఆయన. బట్ ఆయన కొడుకు మాత్రం ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు మనకి, ఇంకా ఇస్తూనే ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఆయన సేవలు చెప్పలేనన్ని. ఎందుకంటే 46 సంవత్సరాలుగా నిరంతర సినిమా శ్రామికుల్లాగే కష్టపడుతూ సినిమా కోసమే ఎంతవరకైనా ఏదైనా చేస్తానని చెప్పి కొన్ని వందల సినిమాలు తీసిన భానుచంద్ర గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. సో భానుచంద్ర గారు, నమస్తే నమస్తే నమస్తే. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను మిమ్మల్ని, ఇలానే ఉన్నారు, ఇలానే ఉంటున్నారు. ఇది మెయింటైన్ చేయడం చాలా చాలా కష్టం, ఎస్పెషల్లీ ఈ రంగుల ప్రపంచంలో ఉన్న ఆర్టిస్టులకి. ఈజీగా మనం ఏదో ఒక దానికి అట్రాక్ట్ అవుతాం. టెంప్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఒక డ్రింక్ వేసుకోరా సరదాగా, ఇవాళ ఒక రోజు ఎక్కువ తింటే ఏం అవ్వదు నీకు, అలా చెప్పే టెంప్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. బట్ అవన్నీ చాలా ఐస్ మీద నడిచినట్టే, అంటున్నట్టు అలా టచ్ ఒక పక్క వేసుకుని అదే పార్టీ అయ్యేంత వరకు అదే పైకి మెయింటైన్ చేయాలి.
ఇప్పుడే పోసుకున్నాను రా అంటాం, ఇలాంటివన్నీ తప్పించుకోవడం అనమాట. కాదు అంటే కుదరదు, కాదు అంటే కుదరదు. కుదరదు. సో ఇటువంటివి చాలా ఉంటాయి. బట్ అందరికీ చెప్పేది ఏంటంటే అల్టిమేట్గా అరే మీ ఇంట్లో బోన్లో ఒక రాయిని ఏర్పడతాను అంటే ఒప్పుకోరు కదా. ఎవరైనా మంచి బ్రహ్మాండంగా ఇల్లు కట్టి ఉంటాడు, ఇంట్లో అంత బాగుంది, ఈ రాయి కొట్టి పట్టుకుపోతాడు, ఎందుకురా బ్యూటీ స్పాట్ ఎందుకు వచ్చారు. అలాగా మీ బాడీ బ్రహ్మాండంగా ఉంటుంది, దాంట్లో కొంచెం ఆల్కహాల్ పోసి ఈ చోట ఈ లోపల ప్యాంక్రియాస్ దెబ్బతిని ఈ ఈ మన దేహం వచ్చి మనకి ఇది ఒక బంగారమైన ఇల్లు. సో ఒక టెంపుల్ లాగా చూసుకోవాలి, ఓ టెంపుల్ లాగా చూసుకుని అవయవాలను ఏం దూషించకుండా భద్రంగా కాపాడుకోవాలి. కాపాడుకుంటే వీ కెన్ హ్యావ్ అ పీస్ఫుల్ లైఫ్. పీస్ఫుల్ లైఫ్లో ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ టు హ్యావ్ అ పీస్ఫుల్ లవ్లీ టైమ్. బ్రెయిన్ ఇప్పుడు పీస్ఫుల్గా హ్యాపీగా ఉంటాయి. ఈవెన్ ఇఫ్ యువర్ లివింగ్ ఇన్ ఎ హట్, యు ఆర్ ది కింగ్ ఆఫ్ ది వరల్డ్. అంతేగాని నీకు బాగా బోల్డ్ అంత డబ్బు ఉండి ఈ వరి ఆ ప్రాపర్టీ ఏంది ఈ ప్రాపర్టీ ఏంది అంటే ఈ జీవితాంతం ఇలా మెటీరియలిస్టిక్ థింగ్స్ వెనకాల పడి దానికి అక్కడ అయిపోయింది ఇది అయిపోయింది ఈ డబ్బు అక్కడ ఆలోచించి వన్ ఫైన్ డే యూ విల్ డై. ఎవ్రీబడి హ్యాస్ టు డై. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం అంతే, ముందు వెనక. కానీ అది ఏది మంది కాదు, అన్నీ మనవే. అది దానికి కూడా ఒక ప్లేస్ ఇచ్చాడు దేవుడు. ఆ డిస్టెన్స్లో ఉంచుకుని you have space for yourself so that you can be totally free and you can be totally yourself and love yourself, love your physique, love your body, mind and soul. గంటకు ఒకసారి బాడీకి పని చెప్తే 3 గంటల లైఫ్ ఎక్స్ట్రా ఉంటుందంట. వెరీ ట్రూ. అదే. సో ఈ టెంపుల్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే ఆ తర్వాత మనకి విధి అనేది ఒకటి ఉంది, అది ఎలా రాసిపెట్టిందో అలా జరుగుతుంది, దాన్ని ఎవరు తప్పించడం. బట్ మన చేతిలో ఉండేది మనం చేసుకోవాలి అంతే. బట్ అది చిన్నప్పుడు అంటే సినిమాల్లోకి వచ్చినప్పుడు చాలా చాలా బిజీగా ఉంటారు కదా, అప్పటి నుంచి కూడా అదే ఫిలాసఫీయా లేకపోతే? అదే ఫిలాసఫీ నాకు ఎందుకు వచ్చిందంటే ముఖ్యంగా మా అన్నయ్య, మీ ఓన్ బ్రదర్. మై ఓన్ బ్రదర్. అది మా తల్లిదండ్రుల తర్వాత నాకు గురువు కానీ నాకు ఏదైనా కానీ మై బ్రదర్ కమ్స్ ఫస్ట్. అతను చెప్పాడు, రే ఇదంతా కదా లైఫ్లో. సో ఇవాళ నువ్వు వచ్చావు, నువ్వు ఆర్టిస్ట్ ఏదో కరెక్ట్ అన్నావు, బ్లాక్ బెల్ట్ అంటావు, రేపు ఇంకోటి వస్తాడు. సో లైఫ్ కీప్స్ ఆన్ గోయింగ్. ఇప్పుడు ఇవాళ మనం సీనియర్ యాక్టర్స్ అందరూ ఎంతమంది ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, చిత్తూరు నాగా వాళ్ళందరినీ చూసుకుంటే ఏరి వాళ్ళు, రాజనాల్ గారు ఎంత గొప్ప ఆర్టిస్టు, ఏరి వాళ్ళు, కాంతారావు గారు. సో ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. ఇంకో 200 years వస్తే మేము ఎవరు గుర్తుంటాం కదా, యూర్ ఆల్ అవుట్ అంతే. థ్యాంక్ గాడ్ టు టెలివిజన్ అండ్ టు ఇలాంటి సాంగ్స్. కొన్ని లైఫ్ టైమ్ సాంగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలుగులో నా అదృష్టం ఏంటంటే జాబిలి కోసం ఆకాశం వల్లే వేచాను రాక అదొకటి, నేను చుక్కలే తోచావే, ఎన్నెళ్ళే కాచావే, ఇటువంటి 2-3 పాటల వల్ల ఆ సాంగ్స్ ఎప్పుడు అబ్బా ఈ పాట ఎంత బాగుంది డాడీ ఎంత అనేది నా జనరేషన్ కింద కూడా ఈ సాంగ్ అలాగే ఉంటుంది. ఇట్ హెస్ గాట్ నో డెత్. అందుకనే జీవితంలో ఎప్పుడు కమర్షియల్ సినిమాలు ఎన్నైనా చేయనండి, కానీ ఇలాంటి గుర్తుండిపోయే సినిమాలు ఒకటైనా ఉండాలి ప్రతి ఆర్టిస్ట్. వెనక్కి తిరిగి చూస్తుంటే అబ్బా ఏం పాట అండి, ఏం లవ్ సాంగ్ అండి అది. లేకపోతే నిరీక్షణ పిక్చర్ ఒక 100 years తర్వాత చూడండి, నోట్లో వస్తుంది నాకు. అదే ఆ సినిమా చూసేటప్పుడు కూడా ఒక ఫారెస్ట్ ఆఫీసరు, ఒక ట్రైబల్ గర్ల్ వాళ్ళిద్దరు లవ్ చేసుకుని పెళ్లి చేసుకుంటారని ప్రామిస్ చేసి రాలేకపోవడం, ఆ విధి వాళ్ళతో ఎలా ఆడుకుందో అనేది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. మొన్నే చూశాను సూత్రధారులు కానీ. సో ఇటువంటి సబ్జెక్ట్స్, అశ్విని కానీ, సో ఇటువంటి రేర్ సబ్జెక్ట్స్ మనం చేసి మన వెనకాల పెట్టుకోవాలి. మిగతా సినిమాలన్నీ కమర్షియల్ సినిమాలు చాలా చేసి ఉంటాం. రేచుకో అది 1 year 2 years ఆడింది పిక్చరు. అలాగే వేసుకోబడి ఇవన్నీ మా మత సెంటిమెంట్స్ అవన్నీ ఉన్నాయి, కానీ గుర్తుండిపోయే సినిమాలు చాలా తక్కువ. ఒక 4-5 ఉంటాయి. ఇప్పటికి సాంగ్ ఎప్పుడన్నా ఇంట్లో పాడుతుంటారా మేడం కోసం అయినా కానీ? నేను పాడలేదు, వస్తుంటుంది కదా. ఈ జాబిల్లి కోసం ఆకాశం ఒక 2 lines గుర్తుందా? జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై, నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. ఇప్పుడు దాకా మన యాక్టర్ భానుచంద్రన్ గారిని చూసాము, ఒక్కసారిగా చూడండి పాటను కానీ ట్యూన్ చేసుకున్నారు మిమ్మల్ని మీరే. అలాగా కొన్ని పాటలు మర్చిపోయాను, అదే గుర్తుకు వస్తూ ఉంటాయి. అవును, ఎన్ని మంచి మంచి సినిమాలు, ఎన్ని మంచి మంచి పాటలు.
అసలు అవన్నీ ఇప్పుడు ఈటీవీ సినిమాలో వస్తూ ఉంటే మేము పాతయన్ని బా అలా నెమరు వేసుకుంటూ ఉంటాం పాత జ్ఞాపకాలు. లవ్ సాంగ్ ఒకటి, ఈ చుక్కాలతో వచ్చాం ఒకటి, ఈ 2 సాంగ్స్ నాకు ఎప్పుడు నా జీవితాంతో మర్చిపోలేను. గుర్తుందా? చుక్కల్లితో చావే ఎన్నెల్ని కాచావే ఏడబోయావే ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నిడిచానే ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నెతికానే చుక్కల్లితో చావే ఎన్నెల్ని కాచావే ఏడబోయావే. బా అసలు ఇళయరాజు గారు ఆ కంపోజిషన్, ఆత్రేయ గారు ఆ పాట రాసే విధానం, అసలు జనరల్ గారు దాని డైలాగ్స్. సార్ 1980s రీయూనియన్ ఉంటుంది కదా, అవును, అందరూ డాన్స్ వేయటం చూసాము. మీరు ఎంత బాగా పాడతారు కదా, మీతో సాంగ్స్ పాడించుకుంటారా? అందరూ కలిసి పాడతాం. ఒకళ్ళు అక్కడ ఎవరు హీరోస్ కాదు, అందరూ పసిపిల్లలాగా ఒక్కొక్కరు స్కూల్ ఒకళ్ళు టర్న్ అనమాట. నువ్వు ఇచ్చే ఇది పడు అంతేకాని ఆడెవడైనా సరే, ఏ హీరో అయినా సరే, ఏ హీరో అయినా సరే, అందరూ సమాన ఆలోచన, అంతే ఈక్వల్గా. నువ్వు 10 సినిమాలు చేస్తున్నావు, వీడు 1 సినిమా చేస్తున్నావు, 2 సినిమాలు చేస్తున్నావు, అంతే సినిమాలు తీసి పక్కన పడేస్తాం. అంతా నథింగ్, దట్ హస్ గాట్ నథింగ్ టు డూ విత్ యువర్ రియల్ లైఫ్ ఫ్రెండ్షిప్. ఆ రోజులు ఎలా ఉండేదో అన్ని అలా స్వీట్గా తెచ్చుకుంటూ సరదాగా జోకులు వేసుకుంటూ పాడుకుంటూ ఒకళ్ళొకళ్ళు ఏడిపించుకుంటూ. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ బై సుహాసిని లెజీ. వాళ్ళిద్దరూ ఎవర్ గ్రీన్ స్టార్స్. ఎవర్ గ్రీన్ ఇప్పటికీ సుహాసిని చిన్నపిల్లలాగా ఉంటుంది, లెజీ చిన్నపిల్లలాగా ఉంటుంది. వాళ్ళందరూ దే డోంట్ అబ్యూస్ ద బాడీస్. వాళ్ళు ఏది పడితే అది తినరు. అలాగే ఇందాక నువ్వు చెప్పావే, అలాగా దే ఫాలో ఏ సర్టన్ డయట్. అలాగా మన దేవుడిచ్చిన మన అవయవాల్ని ఇక చెడ్డ మార్గంలో వెళ్ళకుండా మంచి మార్గంలో వెళ్తే బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఇప్పటికి అదే అందరూ ఫాలో అవుతున్నారు చాలా మంది. ఎవ్రీబడి మీ 18 రీయూనియన్లో ఉన్న ఆర్టిస్టులను చూస్తుంటే కొంచెం జెలస్గా ఉంటుంది మాకే. చూడండి అప్పటికి ఇప్పటికి అలానే మెయింటైన్ చేస్తున్నారు చాలా మంది వాళ్ళ బాడీస్ని కానీ. అందరూ ఎవ్రీబడి మెయింటైన్స్ వెల్. అండ్ వాళ్ళ అంటే మేము కలుసుకున్నప్పుడు మా బిహేవియర్ ప్యాటర్న్స్లో కానీ దేంట్లో కానీ అసలు తేడా ఉండదు. అందరూ అలా జాలీగా అలా కబుర్లు చెప్పుకుంటూ. అంటే నాన్నగారు ఉన్నప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీని చూస్తున్నారు సార్. అంటే మీ ఇంట్లోనే సినిమా ఇండస్ట్రీ ఉంది. అవును, మీరేం కొత్తగా మీరు వచ్చి సినిమా ఇండస్ట్రీని మీరు కొత్తగా ఇక్కడికి వచ్చి ఏం చూడలేదు. అవును, అప్పుల్లో చాలా హెల్దీగా ఉండేది. చెన్నై సినిమా ఇండస్ట్రీ, మెడ్రాస్ సినిమా ఇండస్ట్రీ అంటేనే గోల్డెన్ పీరియడ్. గోల్డెన్ పీరియడ్ ఆఫ్ సినిమా. సినిమాలో ఉన్న ప్రతి యాక్ట్రెస్, అంటే మీరు 18 రీయూనియన్ వాళ్ళు మేము ఎలా ఉంటామో అప్పుడు అలా ఉండేవాళ్ళు ఇక్కడ. యాక్చువల్గా చెప్పాలంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, తర్వాత వచ్చిన మీ జనరేషన్ కానీ ఎలా ఉంటుంది అవన్నీ చూసినప్పుడు? ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. ఎప్పటికీ అసలు ఆర్టిస్ట్ కనెక్షన్ లేదు. అసలు షూటింగ్ స్పాట్ ఇలాంటి ఎవరి కార్వన్లో వాళ్ళు దూరిపోతారు. దానికి పైన డొప్పలాగా ఉండి లోపల వెళ్ళిపోయి ఉంటుంది. షార్ట్ రెడీగానే బయటకు వచ్చి ఇలా తొగి చూసి డైలాగ్ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. అలా అయిపోయారు అందరూ. సో దెర్ ఇస్ నో కమ్యూనికేషన్ బిట్వీన్ ఆర్టిస్ట్, దెర్ ఇస్ నో కామెడీ, దెర్ ఇస్ నో వాట్ యు కాల్ గివ్ అండ్ టేక్ బిట్వీన్ ఆర్టిస్ట్, నథింగ్. ఇదివరకైతే టిఫిన్ క్యారియర్ వచ్చిందంటే ఆ ప్రభు ఇంట్లోంచి బోర్డు అంత వచ్చేది ఫుడ్. బాను వాళ్ళ ఏంటంటే భోజనం ఎక్కడ ఇంట్లో నుంచి వస్తుంటే మా ఇంట్లో నుంచి కూడా వస్తుంది, నీ క్యారెక్టర్ పట్టుకుని అందరూ క్యారెక్టర్స్తో కూర్చుని సుహాసిని, రాధిక. అప్పుడు ఆ రోజుల్లో ఎక్కువ విజయ గార్డెన్స్లో షూటింగ్ జరిగేది. అందరూ కూర్చుని అందరూ క్యారెక్టర్స్ ఓపెన్ చేసి ఇది మా ఇంట్లో తిని అసలు ఫుల్ అయిపోయేది. సో ఇట్ యూస్ టు బి సో ప్రెజెంట్ అండ్ సో నైస్. It was all like a healthy family sitting together and having food. అది హెల్దీగా ఉంటుంది, బాగుంటుంది. It was very healthy. It was ఆ రిలేషన్షిప్ ఇప్పుడు దాకా మెయింటైన్ అవుతుంది. అవును, ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులు ఎవరికి తెలియదు, ఎవరికి అసలు కనెక్షన్ ఉండదు, అసలు ఎవరికి సంబంధం లేనట్టు ఉంటారు. ఇట్ ఇస్ రియలీ సాడ్. వై అంటే వీల్ హ్యావ్ టు చేంజ్ అకార్డింగ్ టు టైమ్స్. ఇప్పుడు సినిమాలు కూడా అంతా గ్రాఫిక్స్ సినిమా అయిపోయింది. ఇప్పుడు యూ నీడ్ పర్ఫార్మ్ అంతే. ఊరిని మనం ఫిజికల్గా కూర్చుంటే మిగతా అన్ని సార్ ఇది ఇక్కడ పలానా ఉందకుని ఈ డైలాగ్ చెప్పేసి మీరు వెళ్ళిపోండి సార్, ఆ తర్వాత అతను గ్రాఫిక్స్ పెట్టుకుని ఆ గ్రీన్ మ్యాట్ పెట్టుకుని వర్క్ చేసుకుంటారు. అప్పుడు సెట్లో అందరూ ఉండేవాళ్ళు. అప్పుడు అందరూ చిన్న సీన్ అందరూ ఉండి అందరూ చక్కగా అది అతను ఎలా చేస్తున్నా, అది ఇలా చేస్తున్నాడు, దీని కౌంటర్ మనీ ఎలా అవ్వాలి, ఎలా ఇస్తే బాగుంటుంది,
అని ఎప్పుడు క్యారెక్టర్ గురించి ఆలోచించుకుంటూ అది సరదాగా మాకు ఖాళీ టైంలో ఉన్నప్పుడు అందరూ కూర్చోవడం, అక్కడ బాతకాన్ని వేసుకోవడం, అసలు ఆ టుగెదర్నెస్ పోయిందండి. అవును. ఇప్పుడు దెర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ ఆర్టిస్ట్. బట్ మీరు ఒక్కసారిగా మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోగలిగారు. ఎందుకంటే అప్పటి వరకు సినిమా హీరోలుగా సినిమాలు చేస్తున్న హీరోస్ని చాలామందిని చూసాం. బట్ నాకంటూ ఒక సపరేట్ ఆడియన్స్, నాకంటూ ఒక సపరేట్ ట్రాక్ ఉండాలని మీరు అండ్ సుమన్ గారు ఇద్దరు కూడా మార్షల్ ఆర్ట్స్ బ్లాక్ బెల్ట్ మీరే స్టార్ట్ చేశారు. అవును. ఒక సంచలనం అది చెప్పాలంటే మీ ఇద్దరు ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. అప్పుడు బ్లాక్ బెల్ట్ మార్షల్ ఆర్ట్స్ చేసిన హీరోస్ ఎవరు లేరు. ఇండియన్ ఫీల్డ్లో లేరు కదా. అది ఇండియన్ సినిమాలో లేదు. అవును. ఫస్ట్ స్టార్ట్ చేసింది నేను సుమను, మేమిద్దరమే. ఈ థాట్ అవుద్ది ఫస్ట్ మీదే అయిందా? నాది. మీదే. నేను సుమన్ కాకా కడిని ఒక తమిళ సినిమాకి షూట్ చేస్తూ అప్పుడు మధ్యాహ్నం మేమిద్దరం భోజనం చేస్తుంటే వాడికి చేసరే నువ్వు ఈ ఫీల్డ్ కరెక్ట్ కదంటే, ఏంట్రా నేను బాగానే ఉన్నాను కదా అన్నాడు. బాగా ఉంటాం కదా, నువ్వు చాలా అందంగా ఉన్నావు, కానీ ఆ అందాన్ని ఇక్కడికంటే ఆంధ్రలో నిన్ను బాగా లైక్ చేస్తారా, దయచేసి నువ్వు అమ్మో తెలుగు ఒక మాట రాదు, తెలుగు సినిమా వద్దు బాబు అన్నాడు. వాడిని బలవంతంగా తీసుకెళ్ళి తమారెడ్డి భారద్వాజ గారి దగ్గర కూర్చోబెట్టి, అన్నయ్య నువ్వేం చేస్తావు లేదు, మా ఇద్దరితోటి ఒక మార్షల్ ఆర్ట్స్ ఫిల్మ్ తీస్తున్నాం, కరాటే ఫిల్మ్ అంటే, రే నువ్వు చెప్పినట్టు అలా తీయాలంటే ఇట్స్ నాట్ జోక్ రా, సినిమా అంటే ఏమనుకుంటా అంటే, అది ఏం చేస్తావు తెలియదు అన్న, నువ్వు తీయాలి అనగానే సరే కొంచెం టైం ఆలోచించుకున్నాడు. ఒక 2 days అగానే ఎల్లుండి మనం షూటింగ్ వెళ్తున్నాం, వాడికి కూడా సుమన్ కూడా చెప్పి మీ ఇద్దరు వచ్చేసాను షూటింగ్. వెంటనే జోక్ చేస్తున్నా అంటే, కాదు ఇట్స్ రియల్ బాను, మీ ఇద్దరు రండి మనం నాగలాపురం వెళ్తున్నాం అని ఫస్ట్ టైం ఇద్దరికి వెళ్ళాడు. నాగలాపురం నూతన ప్రసాద్ గారు బెల్లన్గా అక్కడ తీయడం జరిగింది. ఓకే. ఆ తర్వాత అలాగే ఆడియన్స్కి కొత్తగా అనిపించింది సినిమా కూడా. కొత్తగా అనిపించడం అది ఇద్దరికి వెళ్ళాడిలో అసలు ఎన్ని స్టంట్లు, ఈ రోజులాగా గ్రాఫిక్స్ లేవు కదా, అన్నీ సింగిల్ తాడు మీద పడుకోవడం, తల కింద ఎలాడేసి కొవ్వొత్తిని నోటితో పట్టుకుని తీయడం, వాళ్ళు కాళ్ళ దగ్గర ఉంటుంది కొవ్వొత్తి, అలా బాడీతో అలా బెండ్ చేసి ఆ కొవ్వొత్తిని నోటితో అందుకుని తీసి ఆ తాడు కాల్చుకుని కింద పడడం, అన్ని మొత్తం. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ దెబ్బలు తగిలే? అన్ని రియల్ సీన్సే కదా. అన్ని రియల్ సీన్స్, నో డూప్. సో అలా చేయడం జరిగింది. ఆ సినిమా తర్వాత అసలు అదే టైంలో నాది బాలు మహేంద్ర గారిది నీంగల్ కెట్టవై మీరు కోరింది. అవును. ఎందుకంటే సిల్క్ స్మిత్ ఒకసారి బాలు మహేంద్ర గారితో చెప్పిందంట, సార్ మీరు అంతా క్లాసిక్ సినిమాలు తీస్తారంట, మీరు ఇలాగా మామూలు కమర్షియల్ సినిమా తీయాలంటే, ఎవరు చెప్పారు తీయాలని, కమర్షియల్ సినిమా తేలిక కదా, అందరూ నన్ను హేళన చేస్తున్నారు సార్, మీ గురుగారు ఏం తీయలేదు అంటే, సరే సరదాగా ఒకటి తీద్దాం అని నీంగల్ కెట్టవై. అంతకుముందు నన్ను పరిచయం చేశారు మూడు పని అంటే మన్సుధర్ అనే సినిమాలో ప్రతాప్ పోతన హీరో, శోభా హీరోయిన్, నన్ను శోభా బాయ్ ఫ్రెండ్గా నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. అసలు ఆ రోజుల్లో ఎయిర్ రిఫ్లెక్స్ కూడా మొత్తం చేతిలో, అంటే ఆ రోజు స్టడీ క్యామ్ లేకుండా చేతిలో ఎయిర్ రిఫ్లెక్స్ పట్టుకుని జీప్లో కూర్చుని ఆ సాంగ్ మొత్తం మోటార్ బైక్లో వెళ్ళి తీశారు. సినిమా చూడు. తర్వాత ఎయిర్ రిఫ్లెక్స్ కెమెరాతో ఇల్లంతా ఎతుకుతారు ప్రతాప్ పోతన కోసం. అంటే మా ఫాదర్ ఇండి ఎక్కడనే ఉన్నాడన్నా అటు ఇటు వెళ్ళడం, బాత్రూమ్కి వెళ్ళడం రావడం, మంచం కింద అంతా ఎయిర్ రిఫ్లెక్స్లోని బాలు మహేంద్ర గారు ఆయన పొజిషన్లో ఉండి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో తీశారు. ఆ వెతికే షాట్ ఒక 1000 feet తీసుంటారు. ఫెంటాస్టిక్. మిగతా హీరోస్ రియాక్షన్ ఏంటి? ఒక్కసారిగా మార్షల్ ఆర్ట్స్ బ్లాక్ బెల్ట్తో భానుచంద్ర గారి ఇండస్ట్రీని ఇంకొక లెవెల్కి తీసుకెళ్లారు కూడా. అవును. అండ్ ఆ సినిమాలు రావటమే ఇప్పుడు వరకు అన్నారు కదా, ఒక క్లాసికల్, ఒక కమర్షియల్, ఇవన్నీ వేరు. ఇది వచ్చిన తర్వాత తెలుగు సినిమా గురించి మాట్లాడుకోవడం బయట జరిగింది. మిగతా ఇండస్ట్రీ వాళ్ళు కూడా. మీ అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళంతా మీ ఫ్రెండ్సే కాబట్టి, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున, వెంకటేష్ గారు, వాళ్ళు చేయలేని సాహసం అని చెప్పుకోవచ్చు. అది అలా కాదు. వాళ్ళందరూ రియాక్షన్ ఏంటి అసలుకి? దే ఆర్ ఆల్ వెరీ ప్లీజ్డ్. ఎందుకంటే అల్టిమేట్గా వాళ్ళు చేయగలరు కానీ వాళ్ళు చేయలేరు. అప్పుడు చేయలే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఇన్స్టిట్యూట్లో అందరికీ చెప్పాను, వచ్చి జాయిన్ అవ్వడరా, మా క్లాస్లో జాయిన్ అవ్వడరా అంటే, ఇవన్నీ ఎవరు చూస్తాడరా అన్నారు. సరే రాను ఇది అలవాటు అయిపోయాక మరి అంచేత ఎవరికుండే థాట్స్, ఎవరికుండే ఇది వాళ్ళకు ఉంటాయి. సో ఐ డోంట్ బ్లేమ్ ఎనీ ఆఫ్ దెమ్. వాట్ ఐఎమ్ సెయింగ్ ఈజ్, ఈ మోర్ దెన్ ఫిల్మ్స్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ మీ టెంపుల్, మీ బాడీ టెంపుల్ కదా మా అవసరం. అది మార్షల్ ఆర్ట్స్ అనేది ప్రతి మానవుడికి అవసరం. ఆడ కానీ మగ కానీ అందరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే జీవితంలో ఫస్ట్ డిసిప్లిన్ అనేది వస్తుంది. యూ విల్ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ బాడీ, అవర్ ఫిజిక్, అవర్ హెల్త్. లేకపోతే నాకు కోవిడ్ వచ్చిన టైంలో దాంతోపాటు ఎగిరిపోవాల్సింది. డాక్టర్స్ ఒప్పించేస్తారు. సివియర్ కోవిడ్ నాకు. ఈ ఫ్యామిలీ మ్యాటర్స్ అనే వెబ్ సిరీస్కి వెళ్ళి గోవాలో నాకు తగులుకుంది. రేపే డాక్టర్స్ కూడా హోప్స్ ఇచ్చేసారు అపోలోలో. మీ ఫాదర్ లాభం లేదంటే ఈజ్ గాన్ డౌన్ టు 20%, 15% వచ్చింది ఆక్సిజన్.
సో నో ఛాన్స్ ఫర్ హిమ్ అన్నారు. ఓకే. మై సెకండ్ సన్ డాక్టర్ కదా, ఆడు నో అండి, హీల్ సర్వ్, నో ప్రాబ్లమ్, యూ కంటిన్యూ దిస్ మెడికేషన్ అని అతను బై గాడ్స్ గ్రేస్ అండ్ బై మై వెల్ విషెస్ అండ్ బై ఆల్ యువర్ పీపుల్ గుడ్ పీపుల్స్ బ్లెస్సింగ్స్ అండ్ ఆల్ మై ఫ్రెండ్స్ బ్లెస్సింగ్స్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో అందుకనే అదే టైంలో కనుక నేను బాడీని విపరీతంగా ఆల్కహాల్ తగ్గవి దూషించుంటే అసలు అది ఇంకోలాగా ఉండేదేమో. అంచేత మనం ఎప్పుడు ఇఫ్ యూ టేక్ గుడ్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్, గాడ్ విల్ హెల్ప్ యూ. ఓకే. నేను ఇచ్చిన అన్నిటినీ నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి భద్రంగా కాపాడుకుంటున్నావు కాబట్టి నేను ఇప్పుడు అప్పుడే కాదు, నువ్వు ఇంకా డ్యూటీ చేయాల్సిన చాలా ఉంది, నువ్వు ఇంకా సినిమాలు చేయాలి, ఆడియన్స్ని ఇంకా బాగా ఎంటర్టైన్ చేయాలి, కమ్ ఆన్ గో బ్యాక్, నన్ను మళ్ళీ పంపించారు. సో మార్షల్ ఆర్ట్స్ బ్లాక్ బెల్ట్ అంటే బాడీ ఎలా మెయింటైన్ చేసేవాళ్ళో అప్పుల్లో మేము ఒకసారి ఊహించుకోగలం. సినిమాల్లో చూసాం కానీ అది వేరే విషయం, రియల్గా చూడలేకపోయినా కానీ మేము. అది అమ్మాయిల ఫాలోయింగ్ ఎలా ఉండేది అసలు అప్పుల్లో మీకు? అమ్మాయిల ఫాలోయింగ్ కాదు, అందరూ ఫాలోయింగ్ ఇప్పుడు మాకు బాగా ఉండేది. ఇప్పుడు కూడా ఉందా? ఇప్పుడు కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఓకే. లాట్ ఆఫ్ జెంట్స్ అండ్ విమెన్ కీప్ కాలింగ్ మీ అప్ అండ్ కీప్ టాకింగ్. ఆ ఫాలోయింగ్ కాదు, అమ్మాయిల ఫాలోయింగ్ అంటారు. అదే అమ్మాయిల ఫాలోయింగ్ కూడా ఇప్పటికీ ఉంది. ఎలా సార్ ఏం తింటారు, ఎలా మెయింటైన్ చేస్తారు, హౌస్ యువర్ ఫిజిక్, అది ఇది చాలా మంది అడుగుతుంటారు. నేను వాళ్ళకి చెప్తుంది ఎలా ఉంది, డోంట్ అబ్యూజ్ యువర్ బాడీ, హ్యావ్ టైమ్లీ స్లీప్. మీ విమెన్కి వచ్చి థైరాయిడ్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా కాపాడుకుని మీరంతా 100% ఆకులు ఉంటే 60% తినండి. అఖిల నాగేశ్వరరావు గారు చెప్పినట్టు ఒక 40% ఎప్పుడు కడుపులో ఖాళీ ఉంచండి, ఖాళీ ఉంచితే మీరు పర్ఫెక్ట్గా ఉంటారు. ఆడదానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడు మగవాడు అన్నం లేకపోయినా పర్వాలేదు, మగవాడికి కావాల్సింది బలం, పవర్. ఈ రెండుంటే ప్రపంచంలో ఎక్కడైనా బ్రతికచ్చు. ఆడదానికి ఇవన్నీ అక్కర్లేదు, కానీ అందం ఉండాలి. అందం అంటే ఒక మొహం, మన ఆడవాళ్ళు మొహం అందం, మల్లెపూలు అందం మటుకు చూసుకుంటారు, ఇవన్నీ వదిలేస్తారు. సీటు పెద్దగా ఉండు, కాళ్ళు అన్నీ పెద్దగా ఉండు, అవన్నీ కాకుండా చక్కగా పర్ఫెక్ట్గా బాడీ, వేస్ట్ అండ్ ఫిజిక్ని బ్రహ్మాండం కాపాడుకోవాలి. ఆడదానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, గాడ్ గివెన్ ఫేస్ ఎవరు మార్చడం, బట్ ఫిజిక్ మన చేతిలో ఉంది. మనం జాగ్రత్త పడి అమ్మో నేను తింటుంటే ఇది నాకు ఒళ్ళు పెంచుతుంది, సో ఇది తగ్గించాలని అవేర్నెస్ ఇవాళ చాలా మందికి వచ్చేసింది. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆ రోజుల్లో కలర్ లేకపోయినా సిల్క్ స్మిత్ గారు టెక్స్చర్ చూడండి, బ్యూటిఫుల్. సో అలాగా ఇవాళ ఆడవాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. అవేర్నెస్ ఉండాలండి, మన ఫిజిక్, మన అవేర్నెస్. ఎందుకంటే బ్రతుకున్న 100 ఏళ్ళు టుడే ఇస్ నథింగ్, అలా వెళ్ళిపోతుంది. సో ఇంకో 100 ఏళ్ళ తర్వాత మేము ఎవరు ఉండం అనుకోండి, అఫ్కోర్స్ మేబీ యూ మే బీ ఓల్డ్ మ్యాన్, బట్ మేము ఉండం. సో వాట్ ఐమ్ సేయింగ్ ఈజ్ యాజ్ లాంగ్ as you live a healthy life, అండ్ ఇంకోటితో సేవలు చేయించుకోకుండా హ్యాపీగా నిద్రలో మా ప్రతాపం చనిపోయినట్టు చనిపోవాలి. ఆడవాళ్ళ వయసు మగవాళ్ళ సంపాదన అడగకూడదు అంటారు. సో రివర్స్, ఇక్కడ మగవాళ్ళ వయసు అడగొచ్చు కాబట్టి మీ వయసు ఇప్పుడు 72 రన్నింగ్. 72 రన్నింగ్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్? ఏంటి డైట్ ఏంటి అసలుకి? 72కే ఇంత ఫిట్గా ఉన్నారు మీరు? అసలు ఎందుకు చెప్పాను కదా, పొద్దున్న లేవగానే ఏం తీసుకుంటారు? 100% ఆకలి ఉంటే 60. పొద్దున నేను లేవగానే వాటర్, హనీ కొంచెం, లేకపోతే గింజలోను గ్రీన్ గ్రామ్స్ ఉంటాయి, అది వాటర్లో వేసేసి నైట్ అంతా వేసిపోతే నెక్స్ట్ డే మార్నింగ్ దాంట్లో కొంచెం హనీ వేసుకుని అది తినేస్తాను. 2 ఆరెంజెస్ కానీ ఒక జామ పండు కానీ తింటాను అంతే. తినేసి తర్వాత ఒక 10-10:30కి ఓట్స్ ఉంటాయి కదా, పాలు వేసుకుంటారా? ఓట్స్లో పాలు వేసుకోను, మసాలా ఓట్స్ అని నీళ్ళు వేసి దాన్ని ఎచ్చబెట్టాక దాంట్లో వచ్చి కొర్రలు అమ్ముతారు, రాజమండ్రి నుంచి తెప్పించుకుంటారు ప్యాకెట్స్. నా పెంపుడు కొడుకు ఒక ఆయన ఉన్నాడు, డాక్టర్ చిన్ని దిలీప్ అని, ఆయన పంపిస్తూ ఉంటాడు ఎవ్రీ మంత్. వండర్ఫుల్ డాక్టర్ ఆయన కోవిడ్ టైంలో ఎంతమందికి హెల్ప్ చేశాడు, ఎంతమందికి సేవలు చేశాడు. ఇప్పుడు అతను హాస్పిటల్ కూడా, అది గవర్నమెంట్ అదేమంటారు ఆరోగ్యశ్రీ హాస్పిటల్ గ్రాంట్ చేసింది. చాలామందికి పేషెంట్స్కి డబ్బులు లేకపోతే డబ్బులు సంగతి వదలడం, వాళ్ళని ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించేవాడు ట్రైబల్స్కి, వాళ్ళందరికీ. అంత మంచి డాక్టర్, వెరీ గుడ్ డాక్టర్. ఓకే. అతను ప్రతి నెల నాకు 6-7 ప్యాకెట్స్ పంపిస్తుంటాడు. ఆ కొర్రలు అంటే ఈ కొర్రలు, జొన్న, తర్వాత ఈ రాగులు ఇవన్నీ చేసి పౌడర్ చేసి అమ్ముతాను అనమాట. అది ఒక స్పూన్ దాంట్లో వేసుకొని, ఒక స్పూన్ నెయ్యి వేసుకుని, నెయ్యి అంటాం, ఒక స్పూన్ తేనె వేసుకుని, తర్వాత ఒక స్పూన్ ఫెరలాల్ అని ఒక టానిక్ ఉంది, అది గుడ్ ఫర్ నర్వస్ సిస్టమ్ అనమాట. అది వేసుకుని అది ఓట్స్, డైలీ మార్నింగ్ టిఫిన్ ఓట్సే. పోరు కొట్టదా డైలీ? అది తినాలంటే ఫస్ట్ క్లాస్గా ఉంటుంది, మేగడం తిన్నట్టు ఉంటుంది. అది తినేసి మళ్ళీ 1 గంట దాకా నా చెస్ ఆడుకోవడం, లేకపోతే స్టోరీ కరెక్ట్ చేసుకోవడం, లేకపోతే మ్యూజిక్ ఏదైనా కంపోజ్ చేయడం, కీబోర్డ్ మీద ఏదైనా వాయించుకోవడం, ఏదైనా కొత్త కడుతుంటారు. ఎప్పుడు
బ్యూటిఫుల్గా చేసేసుకుని మరి బిట్వీన్ 1 and 2 భోజనం చేసేస్తాం. ఏది మామూలు వైట్ రైస్ తింటారా? మామూలు వైట్ రైస్ ఇంతే తింటాం. ఓన్లీ సో మచ్. Hmm. కూరలు కూతుంటాం. కూరలో కూరలతో పాటు ఒక పప్పాయ. లంచ్ తోటి పప్పాయ నాకు భలేగా, అది మిగతా బాడీస్కి ఎలా ఉంటుందో తెలియదు, నాకు మటుకు ఎప్పుడు లంచ్తో కానీ డిన్నర్కి 3 చపాతీలు అలాంగ్ విత్ పప్పాయ. బ్యూటిఫుల్. కర్రీ ఏం వేసుకుంటారు చపాతీలో మరి? కర్రీ చికెన్ డైలీ అట్లీస్ట్ వీక్లీ 5 times. 5 times. ఓకే. 2 రోజుల తర్వాత పప్పు ఉంటుంది, తర్వాత బెండకాయ కూర ఏదో సంథింగ్. గ్రీన్ లీఫీ అంతే. గ్రీన్స్ ఎక్కువ తింటాను. ఓకే, అందుకే మీరు కూడా గ్రీన్గా ఉన్నారు. అదేమో తెలియదు కానీ ఎవరు గ్రీన్గా ఉన్నారు? లైక్ యూఆర్ ఆల్సో లుకింగ్ ది సేమ్, యూఆర్ లుకింగ్ యంగ్ ఇన్ ఫ్యాక్ట్. మనం అక్కడ చేసాం, అక్కడ ఇద్దరు ఇంటర్వ్యూ మన హోటల్లో చేసాం పైన. దసపల్లా కంటే దసపల్లా తర్వాత ఇంకా ఏదో హోటల్లో చేసాం. ఇప్పుడు స్మార్ట్గా ఉన్నావు, యూ మెయింటైన్ దిస్. ఇంకో 10 ఏళ్ళైనా నువ్వు ఇలా ఉండాలి. అవును, ఉంటావు. ఎందుకంటే నువ్వు చక్కగా అబ్యూస్ చేయకుండా బాడీ. తర్వాత డ్రింక్స్ మనకి ఎప్పుడు చేయొద్దు. డ్రింక్స్ కానీ సిగరెట్స్ కానీ అసలు టచ్ చేయదు. ఓకే. సిగరెట్ కాల్చేవాడు వస్తే సిగరెట్ కాల్సిన గొంతులో లెట్రిన్ ఉన్నట్టే. జస్ట్ ఇమాజిన్. అవును. అసలు ఆ స్మెల్ కానీ ఇది కానీ. సో యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. నేను ఎస్పెషల్లీ భానుచంద్ర గారి ఇంట్లో చేయడానికి ఒక రీజన్, నా ఫస్ట్ గెస్ట్, నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఆయనతోనే 7 years బ్యాక్. నాకు మంచి గోల్డెన్ హ్యాండ్ ఆయన. చెప్పాలంటే ఇప్పటికీ గూగుల్లో సువర్ణాక్షరాలతో రాసినట్టు ఉంటుంది అనమాట. యాంకర్ రోషన్ ఫస్ట్ ఇంటర్వ్యూ విత్ యాక్టర్ భానుచందర్. ఆ తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయారని ఏదేదో చాలా రాశారు. ఎంత మంచిగా రాశారంటే ఆ ఆర్టికల్. అండ్ మీరు నా లైఫ్ లాంగ్ గుర్తుంటారు కూడా. అది కాదు, ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఇంట్లో చెయ్యాలి అన్న ఒక సెంటిమెంట్ నాకు ఉంది. అది ఒకటే కాకుండా నువ్వు కనపడినప్పుడు కూడా చక్కగా మంచి ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటే మనం నీకే కాదు అందరికీ చెప్పాలనిపిస్తుంది మనకి. అందరూ మనలాగే ఉండాలి. అందరూ యంగ్గా చక్కగా దూషించకుండా. ఇది డిప్రెషన్ అనేది ప్రతి మానవుడికి వస్తుంది జీవితంలో. డిప్రెషన్ వచ్చినప్పుడు మందు తాకూడదు. డిప్రెషన్ ఎప్పుడైతే విపరీతంగా ఆనందంగా ఉన్నప్పుడు అప్పుడు ఒక 6 పెగ్గ 1 పెగ్గ వేసుకోండి. విపరీతంగా ఆనందంగా ఉన్నప్పుడు లెట్స్ ఎంజాయ్, సినిమా పెద్ద హిట్, ఒక పెగ్ వేసుకో. ఇవాళ మీ కొడుకు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు, 1 పెగ్ వేసుకున్నాడు. కానీ ఎప్పుడు సోకం ఉండి ఏదైనా దెబ్బతిన్నప్పుడే మనం దృఢంగా మంచి స్ట్రెంత్గా ఉండాలి. నో, ఐ షుడ్ నాట్ దీన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, హౌ షుడ్ అనేది ఆ టైం అలా ఉన్న అతనే నిజమైన మగవాడు. అవును. ఇప్పుడు ఆల్కహాల్ తీసుకుంటారా? ఎప్పుడన్నా రేర్. ఎప్పుడైనా నేను ఏది కాదన్ను, కానీ ఏది ఎప్పుడు టచ్ చేయాలో అప్పుడు టచ్ చేస్తాను. బాడీకి ఏది అలవాటు అయింది దాన్ని అవాయిడ్ చేయకూడదు. వన్స్ ఎప్పుడైనా 6 నెలలకో 3 నెలలకో ఒకసారి 1 పెగ్ అనుకో, లేకపోతే ఎప్పుడైనా 1 గ్లాస్ బియర్, ఐ టేక్ ఇట్, అంతే. నథింగ్ విల్ హ్యాపెన్. ఓకే. బట్ అది ఈజ్ ఇట్ నెసెసరీ? వై షుడ్ ఐ గో టేక్ సంథింగ్ దట్ విల్ ఎఫెక్ట్ మై బ్రెయిన్? కానీ భానుచంద్ర గారు మీ లైఫ్లో ఒక చిన్న కాంట్రవర్సీ కూడా లేదు ఇన్ని సంవత్సరాల నుంచి. అంటే ఒక 46 సంవత్సరాల నుంచి ఉన్న ఒక యాక్టరు, అండ్ అంతకుముందు నాన్నగారు ఇంకొక 50 సంవత్సరాలు ఉన్నారు. దాదాపు 96 సంవత్సరాలు మీరు ఇండస్ట్రీతోనే మమేకమై ఉన్నారు. చెప్పాలంటే 100 సంవత్సరాల్లో మొత్తం ఉన్నారు మీరు. నాన్నగారు కావచ్చు, మీరు కావచ్చు. ఇన్ని తరాలలో, అంటే 2 తరాలు చూసాం మేము. ఇన్ని సంవత్సరాలలో భానుచంద్ర గారి కుటుంబం అన్నా, మాస్టర్ వేణు గారి కుటుంబం అన్నా ఒక గౌరవం ఇండస్ట్రీలో కూడా. చాలామంది చెప్తుంటారు బయట, చాలామంది యాక్టర్స్ ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా గౌరవంగా, చాలా గర్వంగా చెప్పుకుంటారు, మేము భానుచంద్ర వాళ్ళ ఇంట్లో అద్దెకున్నాం, మాస్టర్ వేణు గారి ఇంట్లో మేము అద్దెకున్నాం. అంటే అప్పుడు మాకు అర్థమైంది అనమాట, మాస్టర్ వేణు గారు ఎంత గొప్ప మ్యూజిక్ డైరెక్టరు, ఎంత గొప్ప మనిషి. ఆయనకంటే ప్రతి గొప్ప వ్యక్తి వెనక ఇంకో గొప్ప వ్యక్తి ఉందంటారే, అది మా అమ్మ. షీ వాజ్ ద ఏంజల్ ఆఫ్ ఎవ్రీబడి. ఓకే. తను పచ్చకామర్లు ఇండస్ట్రీకి పచ్చకామర్లు ఎవరు ఆంధ్ర నుంచి ఎవరైనా వచ్చి అమ్మ లేదమ్మా రాదు పడుకోండి భోజనం పెట్టి పైన పడకేస్తే. ఒక రోజున మా అన్నయ్య నైట్ షో సినిమాకి వస్తే ఇంటిలో 20 మంది పడుకున్నారు హాల్లో. ఎవరమ్మా ఇలా తెలియదు, పాప నాన్న వర్షంలో తడిసి వచ్చారు, ఆంధ్ర నుంచి రేపు పొద్దున్న వెళ్ళిపోతాను. ఏం సత్తరవా అది కాదులే, నువ్వు పోరా లోపల పంపించేసేది. పంపించి వాళ్ళందరూ లేదు, మీరు పడుకోండి పొద్దున్న లేచి మీరు కాఫీ తీసుకుని వెళ్ళండి అని చెప్తారు. అలాగా అందరినీ మా ఇంట్లో. ఎలా అంటే నాన్నగారు కట్టడం కింద రూమ్స్ ఏమైనా కట్టారు వరుసగా? చాలా మంది ఆర్టిస్టులు రెంట్కున్నారంట కదా. అవును, అంటే పెద్ద హౌస్ అది, దాని డిఫరెంట్ పోర్షన్స్ మా అమ్మ మార్చి ఒక్కొక్క పోర్షన్ అదిగిచ్చేది మా అమ్మ. ఓకే. ఎందుకంటే రాను మా ఫాదర్కి సినిమాలు తగ్గిపోయినాయి. ఈ మోడర్న్ మ్యూజిక్ వెనక చూడవడం, వాళ్ళ క్లాసికల్ సంగీతం కొంచెం వెనకబడింది. ఆయన కానీ ఎస్ రాజరావు గారు కానీ, పెండ్యాల గారు కానీ, వాళ్ళందరూ కొంచెం వెనకపడడం వల్ల అదే పాత నీరు
వెళ్ళిపోతున్న కొత్త నీరు వస్తూ ఉంటుంది కదా. ఓకే ఓకే, ముందు జాగ్రత్త అమ్మ ఫైనాన్షియల్ గా మనం ఇబ్బంది పడకూడదు అని. తను చదువు లేకపోయినా కూడా షీ వాజ్ హైలీ ఇంటెలిజెంట్ అండ్ షీ వాజ్ గ్రేట్ లేడీ. తన మా నుంచి మేము వాళ్ళు ఏమైనా ఉన్నామంటే మా అమ్మ చేసిన సేవలు బట్టి నేను కానీ మా అన్నయ్య కానీ మేమందరం మా ఫాదర్ కానీ, మా ఫాదర్ వెత్తలపాక తప్పితే ఇంకా ఏం తెలిసేది కాదు, సంగీతం వెత్తలపాక అంతే. ఓకే, ఎందుకంటే గొప్ప గొప్ప నటీనటులు మీ ఇంట్లో ఛాయాదేవి గారు అద్దెకున్నారంట, డైరెక్టర్ శంకర్ గారు, ధూళిపాల్ గారు, గారు, నందన్ రావు గారు డైరెక్టరు, తర్వాత ఇంకా చాలామంది, చలం గారు గ్రేట్ ఆర్టిస్ట్ కదా ఆయన. అలాగా నాకు గుర్తులు ఇంకా చాలామంది ఉన్నారు, చాలామంది ఆర్టిస్టులు ఏంటి శ్రీలక్ష్మి వాళ్ళందరూ మా ఇంట్లో వచ్చి ఉన్నారు. కొత్తలో మా ఇంట్లో 3 months ఉన్నారు లక్ష్మి ఫ్యామిలీ మొత్తం. రాజేష్ భార్య అప్పుడు అమ్మాయి ఎవరు, నాగమణి ఉండేది మా ఇంట్లో. వాళ్ళకి రాజేష్కి నాగమణికి మా ఇంట్లోనే లవ్, అక్కడే లవ్ అయ్యి మ్యారేజ్ జరిగింది. అలాగే చాలామంది మా ఇంట్లో లేనోళ్ళు లేరు, అందులో ఇంక్లూడింగ్ మన ఆలితోటి ఫస్ట్ సినిమా తీసింది ఎవరు, కృష్ణారెడ్డి గారు, కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, వాళ్ళిద్దరు ఉండేవారు మా ఇంట్లో. ఓకే, యూ నేమ్ దెమ్. అసలు ఎంటైర్ ఇండస్ట్రీ, పైగా ఈ సాయంత్రం చిరంజీవి, హరిప్రసాద్, సుధాకర్, సుమన్ వాళ్ళందరూ ఇంట్లో కిందకు వచ్చేసి కింద మేమంతా ఎక్సర్సైజ్ చేసుకునేవాళ్ళం, కబుర్లు చెప్పుకునేవాళ్ళం. అప్పటికి పెద్ద ఇల్లు కదా, నాన్నగారు మంచి లీడింగ్ లో ఉన్నారు. అప్పుడు సాయంత్రం వచ్చి చిరంజీవి పైకి వచ్చి మిగతా కబుర్లు చెప్పుకుంటూ పైన కూర్చున్నాడు. గోపాల్ రెడ్డి, వీళ్ళందరికంటే ముందు గోపాల్ రెడ్డి అయితే మా అమ్మకి 3వ కొడుకు అతను, ఎస్ గోపాల్ రెడ్డి. ఆ టైంలో నన్ను ముంబై నుంచి తిరిగి వచ్చాక ఓసీబీసా అని ఒక పెద్ద ఫేమస్ గ్రూప్ ఉండేది. వాళ్ళ మ్యూజిక్ నేను రికార్డులో పెట్టి ప్లే చేస్తే ట్రైబల్ డ్యాన్స్ గోపాల్ రెడ్డి చేసేవాడు. అసలు ఇప్పుడు డ్యాన్సర్లు ఎందుకు పనికి వస్తారు, బ్రహ్మాండంగా చేసేవాడు. మా అమ్మ వచ్చి రే గోపాల్ రే, మేమందరూ కోడి అని పిలిచేవాడు, ఎందుకు కోడిలాగా గెంతేవాడు. కోడి డ్యాన్స్ చేయాలంటే ఆ మ్యూజిక్ పట్టగానే ఆ డ్యాన్స్ చేస్తాం, అందరూ ఇలా నోరుపుకుని చూసేవాడు వాళ్ళని. మా అమ్మ అయితే అసలు అబ్బా ఎంత అద్భుతం అని అసలు నన్ను మా అన్నయ్య కంటే అతన్నే ఎక్కువగా లైక్ చేసాం మా అమ్మ. అమ్మను ఛాయాదేవి గారు కూడా మంచి ఫ్రెండ్స్ కదా. మంచి ఫ్రెండ్స్. తర్వాత ఇది మన మేకప్ నాగేశ్వరరావు గారు అబ్బాయి సుదర్శన్, వీళ్ళందరూ మా ఇంట్లోనే ఉండేవారు. బొంబాయి ఎందుకు వెళ్ళారు సార్ మధ్యలో? మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని కదా. ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని నేను గిటార్ నుంచి నేను ఎప్పటికైనా సరే పెద్ద గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి, ఆర్డిబుల్లాగా మ్యూజిక్ చేయాలి అని నాలో ఇది ఉంటుంది అనమాట. వెళ్తానంటే చిచి నీవు అంటే సా అంటే పారదు, ఏదైనా అక్కడ నువ్వు మ్యూజిక్ వెళ్ళిపో అని నాన్నగారు తిట్టేవారు నన్ను. అవును అమ్మ చూడమ్మా నాన్న అది ఇది అంటున్నానంటే మా అమ్మ వెళ్ళి మా ఫాదర్ తోటి గొడవ పెట్టుకునేది. ఏంటంటే అబ్బాయితో ముచ్చట పడుతుంటే మీరు తీసుకెళ్ళిన నౌషద్ గారి దగ్గర ఏంటంటే అప్పుడు తీసుకెళ్ళిన నౌషద్ గారి ఇంట్లోనే 6 నెలలు ఉన్నాను బాంబేలో. ఉండగా నాకే ఇబ్బందికరం అయితే, ఎందుకంటే ఆ ఇంట్లో 6 కూతురు 3 అబ్బాయిలు, 6 కూతురు అందరూ ఎవరికాడ రంబల్లాగా ఉండేవారు. అసలు ఎవరైనా ఒక హిందూ కుర్రాడు ముస్లిం వాళ్ళు ఇంట్లో ఉంటారు అక్కడ చూసారా? అవును, ఉంచుకోరు వాళ్ళు ఉంచుకోరు. అలాంటిది బాను ఇద్దరు హీరో అన్నారు. నాకు నన్ను సూపర్వైజ్ సాయంత్రం 6ంటికి కరెక్ట్గా ఇంటికి వచ్చేది. చూసాను ఒక 6 నెలల తర్వాత అంకుల్ మై కాలేజ్ మే హాస్టల్ మే క్యూ అతను వచ్చానే కోయి కూర్చో కావాలంటే वो नहीं अंकल नहीं ऐसा नहीं मैं स्टूडेंट्स के साथ हम कंपनी स्टडी कर रहे हैं इसलिए उधर रहेगा तो अच्छा आपका उधर अच्छा है तो रहिए बट एक हफ्ते में ज़रूर घर को आके आंटी सबको देख कर जाना नहीं చెప్పారు అనమాట. అక్కడికి వెళ్ళాక ఈ డ్రగ్స్ అలవాటు అవ్వడం అది మళ్ళీ ఇంకో స్టోరీ. నాకు తెలిసి మీ ఫ్యామిలీలో మీ జీవితంలో ఒక రిమార్క్ అంటే ఈ డ్రగ్స్ ఒకటే. డ్రగ్స్ రిమార్క్ కాదు, అది ఒక అనుభవం, తీయటి అనుభవం. బాగా అడిక్ట్ అయిపోయారు కదా. బాగా అడిక్ట్ అయిపోయాను. అడిక్ట్ అవ్వడం వల్లే మంటలో వేలు పడితే కాలుతుంది. కాలక ఇంకోటి ఎవరంటే పెట్టగలరా నన్ను కాలిపోతున్నారు వేలంటే, లేదు నాకు అదే పెట్టాను అనుకోండి, అది వాడు కర్మ ఏం చేయాలి. నేను పెట్టాను పెడితే నాకు వేలంతా కాలిపోయింది, ఆల్మోస్ట్ వేలు తీసేసే పరిస్థితికి వచ్చింది, నువ్వు పెట్టద్దురా అంట. సో దట్ ఈస్ వై ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే నాకు వాళ్ళని చూసి నాకు సానుభూతి కలుగుతుంది. అరే ఎందుకయ్యా లైఫ్ చెడగొట్టుకుంటారు, నేను ఆ దీంట్లోకి వెళ్ళి దాంట్లో నుంచి బయటకు రావడం చాలా కష్టం. ఒకసారి లెగ్ స్లిప్ అయితే మళ్ళీ వెనక్కి తీసుకోవడం కష్టం. మీరు దయచేసి దీన్ని చేయొద్దు. మీరు చేయాలంటే ఒక డ్రగ్ తీసుకోండి, మార్షల్ ఆర్ట్స్ అనే డ్రగ్, దాన్ని ఇంజెక్ట్ చేసుకోండి.
యుల్ హ్యావ్ ఫెంటాస్టిక్ ఫిజిక్. మార్షల్ ఆర్ట్స్ అనే కెరీర్, అది ఆ కెరీర్ని అలవాటు చేసింది మా అన్నయ్య. ఈ డ్రగ్స్ ఏంటారు, అవన్నీ నథింగ్, ఒక డ్రగ్ ఇస్తాను బెస్ట్, దానివల్ల బయటపడ్డారు. దానివల్ల బయటపడ, అది నేర్చుకున్నాక అది నా కెరీర్ని ఇచ్చింది. ఆ మార్షల్ ఆర్ట్స్ వల్ల ఒక కెరీర్ ఇచ్చింది, ఒక బ్యూటిఫుల్ ఫ్యూచర్ ఇచ్చింది. ఐ బికేమ్ ఎ హీరో ఇన్ మై ఓన్ వే. ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారు డ్రగ్స్ భానుచంద్ర గారు? ఒక 2 years, 2.5 years. హెవీగా తీసుకునే వల్ల డబ్బులు చాలా ఎక్కువ కదా, ఎక్స్పెన్సివ్ కదా డ్రగ్స్. అప్పట్లో ఎంత ఎక్స్పెన్సివ్ కదుగా, డబ్బులు కూడా అప్పుడు డబ్బులు కదా ఎక్కువ కదా. అప్పుడు డబ్బులు కావాలంటే ఇప్పుడే కోట్లు కోట్లు ఫారినర్ అంటారు. ఫ్రెండ్స్ నుంచి ఉండేవారు, మీకు ఫారినర్ ఫ్రెండ్స్ ఉండేవారు. వాళ్ళు వచ్చినప్పుడు అంతా వాళ్ళు ఒక 3 kilos 1 kilo హెరాయిన్ తీసుకొచ్చేవారు. ఎయిర్పోర్ట్లో ఎలా ఉంటుందా? ఎయిర్పోర్ట్లో మరి అప్పుడు వాళ్ళు ఎలా తెచ్చేవారు తెలియదు. అంటే టాకింగ్ అబౌట్ 69 to 75. అంటే అప్పట్లో ఇంత ఇది లేదు కదా. ఎలా తీసుకునే వాళ్ళు దాన్ని మీరు? అది చెప్పాను కదా, అది వైట్ హెరాయిన్ వచ్చి కార్ ఫెండర్ ఉంటుంది, కార్ ఫెండర్ మీద అలా పరిచేసి ఒక 10 rupees నోట్ కానీ కొత్త 100 rupees నోట్ కానీ దాన్ని 12 చేసి ముక్కులోటి నేను పిలుచుకుని నా పక్కన కూర్చోండి, అతను కొంచెం పిలుచు, అలా మొత్తం ఫెండర్ మొత్తం అది పిలిచేసి ఒక్క 2 minutes ఉంటే అప్పుడు అసలు అంతా మబ్బులు నడిచినట్టు ఉండేది. అది మా ఫీలింగు. బట్ నెక్స్ట్ డే వచ్చి ఇవన్నీ ఇది అయిపోయి కాళ్ళు వీక్ అయిపోయి నడవలేక అదే 2 days 3 days ఉండేది కిక్కు. తర్వాత దానికి అడిక్ట్ అయిపోయాడు. దాంట్లో ఏం చేస్తాం కూడా తెలియదు కదా, ఏం చేస్తామో కూడా తెలియదు. అమ్మాయిలతో అసలు యు ఆర్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. ఇట్ ఎఫెక్ట్స్ ద మైండ్, బాడీ. వేరే వాళ్ళు చంపేస్తారు కూడా పాపం కొంతమంది. అది ఆ డ్రగ్ దొరకకపోతే మీకు మెంటల్ వచ్చేస్తుంది. ఆ స్టేజ్కి వెళ్తున్నప్పుడు మా అన్నయ్య అన్నాడు, ఈ డ్రగ్స్ అని కదా, గివ్ 1 drug, 1 వారం ట్రై చేయి, లేకపోతే యూ గో బ్యాక్ టు ద డ్రగ్ అన్నాడు. తీసుకెళ్ళి మార్షల్ ఆర్ట్స్ ప్లేస్. నాన్న అప్పటికి చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. అవునవును. ఇండస్ట్రీలో ఇప్పుడు అంటే ఇప్పుడు ఇంత మీడియా లేదు అప్పుడు. అవును. అప్పుడు మనకి మ్యాగజైన్స్లోనే రాసేవాళ్ళు, పలానా కొడుకు ఇట్లా అయిపోయాడు అట్లా అయిపోయాడు. అమ్మ నాన్న ఫీలింగ్ ఏంటి అసలుకి అది విన్న తర్వాత? వాళ్ళకి పాపం డ్రగ్స్ గురించి ఎక్కువ తెలియదు కదా. ఇప్పుడు మంది అయితే మా స్మెల్ వస్తుంది మౌత్ నుంచి, డ్రగ్ అయితే స్వీట్. హెరాయిన్ తీసుకుంటే మౌత్ అంతా స్వీట్ కూడా బ్యూటిఫుల్ స్మెల్ వస్తుంది మౌత్ నుంచి. ఓకే, ఇఫ్ యూ టేక్ హెరాయిన్ యువర్ బ్రెత్ విల్ బి గుడ్, ఇట్ విల్ స్మెల్ స్వీట్. అమ్మ బాధపడే వల్ల? అమ్మకి తెలిసేది కాదు కదా, అసలు తెలియదు. నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి చూసి నిద్రపోతుంది. ఎప్పుడు లేట్గా లేచేవాళ్ళం. నా సంగీత మాస్టర్ వస్తే కూడా ఆయన వచ్చి నన్ను లేపాడు. ఆయన లేపితే రే మాస్టర్ గారు వస్తున్నారు, సంగీతం అంతా సరస్వతి ఆయనతో లేపించుకోవాలి, లేదా మా పొద్దున్న లేచిపోతున్నాను, మళ్ళీ మామూలే. కో యాక్టర్స్ అంతా అలర్ట్ అయిపోయి ఉంటారు కదా, భానుచంద్ర గారితో తిరగొద్దు ఆయన. అప్పుడు నేను యాక్టర్ కాదు కదా. వచ్చిన తర్వాత కూడా ఉంటుంది కదా, న్యూస్ అయితే ఉంటుంది కదా, న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. బిఫోర్ కమింగ్ టు ద ఇండస్ట్రీకి వచ్చాక నేను ఫార్ అవే ఫ్రమ్ డ్రగ్స్. ఇండస్ట్రీకి వచ్చాక సిగరెట్ ఒకటి కాల్చోండి, అది కూడా ఓవర్ నైట్ ఇవాళ నుంచి కాల్చకూడదు అనుకున్నాను, మానేసాను అంతే. ఓవర్ నైట్ స్టాప్. ఈ మార్షల్ ఆర్ట్స్ మేక్స్ యూ మార్షల్ ఆర్ట్స్ అనే డ్రగ్ వల్ల ఈ డ్రగ్స్ అన్నీ ఎగిరిపోతాయి. ఆ డ్రగ్ని కనుక సిన్సియర్గా ఎవరు ప్రాక్టీస్ చేసి ఆ బ్రెత్ని కనుక తీసుకుని దాన్ని ప్రాక్టీస్ చేస్తే అసలు మీకు ఇంకో డ్రగ్గే అవసరం లేదండి. ఒక రోజు ఎక్సర్సైజ్ చేయకపోతే అసలు ఏదో ఒళ్ళంతా జరిగిపోయినట్టు అయిపోతుంది. యూ మస్ట్ డూ దట్ ఎక్సర్సైజ్. బట్ 2 years తీసుకున్నారు కదా డ్రగ్స్, బాడీలో ఎటువంటి చేంజ్ రాలేదా? వేరే పార్ట్స్ మీద ఎఫెక్ట్ అవ్వటం? అంటే బికాస్ ఐ వాజ్ యంగ్. వయసు వల్ల వయసు వల్ల బాడీ తట్టుకుంది, లేకపోతే అసలు ఎప్పుడు వెళ్ళిపోవాల్సింది. పైకి ఇంకోటి ఏంటి, ఐఐటీలో మొత్తం డ్రగ్స్ తీసుకుని నైట్ మ్యూజిక్ పోదున 4 దాకా మ్యూజిక్ అయిపోయాక మేమంతా మా ముందు మా ఇద్దరు ఫ్రెండ్స్ మోటార్ బైక్ వెళ్తూ గేట్ దగ్గర సరళం తిరిగి ఒక లారీ వచ్చి గుర్తిస్తే ఆన్ ద స్పాట్ చచ్చిపోయారు. వాళ్ళిద్దరు కూడా డ్రగ్స్ తీసుకున్నారు అప్పుడు. అది చూడగానే ఒక్కసారి నాకు ఇది అయిపోయింది. అయినా కూడా నాకు బుద్ధి రాలేదు. మళ్ళీ నెక్స్ట్ టైం ఇది సో అలాగా మా అన్నయ్య నా లైఫ్ కోర్స్ని చేంజ్ చేసి మార్షల్ ఆర్ట్స్ అంత ఎంత ఇంపార్టెంట్గా ఉంటుంది, అది దాంట్లో ఎంత ఉందా అనేది ఆ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆ డిసిప్లిన్ ఇచ్చిందే నాకు మార్షల్ ఆర్ట్స్. ఓకే, దట్ ఈస్ బికాస్ ఆఫ్ మై బ్రదర్. అన్నయ్య ఏం చేస్తుంటారు? అన్నయ్య హీజ్ అ ఫిలాసఫర్. ఆయన ఎప్పుడు ఇలా మన బాటు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా కూడా అందరికీ మంచి వృత్తిపరంగా ఏం చేస్తుంటారు? వర్క్ వైజ్ వృత్తిపరంగా he doesn't do anything. He does a lot of social service. He just goes there. Okay. Goes to జిడ్డు కృష్ణమూర్తి. ఆయన ఇంకా టేప్స్ వినిపిస్తూ ఉంటాయి అక్కడ. ఉన్నారు అన్నగారు? ఉన్నారు. ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? సారంగపల్లి ఎస్టేట్లో. ఓకే. ఆయన he's got a single bedroom apartment. He stays there. అసలు యాక్చువల్గా హీస్ కింగ్. హ్యాపీగా ఉంటాడు ఆయన. ఎందుకని సింగిల్ బెడ్రూమ్ లో ఉంటాం? నాన్న చాలా సంపాదించారు. మొన్నదాకా ఏసీ కొనుక్కోవాలి. చెన్నైలో
అంతమంది అద్దెకున్నారు, అసలు ఎన్ని ఇల్లులు ఉన్నాయి మాస్టర్ వేణు గారికి అంటుంటారు అందరూ. ఒక దాదాపు 30-40 ఇల్లులు ఉన్నాయి భానుచంద్ర గారికి, కొన్ని 100 కోట్లు వాళ్ళ నాన్నగారు సంపాదించింది ఇప్పటికి అని చెప్తూ ఉంటారు కదా. అంత సీన్ లేదు, జస్ట్ ఒక హౌస్ పెద్ద హౌస్ అది. కాకపోతే ఏంటంటే ఆ టైంలో ఒక హౌస్లోనే ఎక్కువ అపార్ట్మెంట్స్ అని అదికిచ్చి ఉండేవాళ్ళం అనమాట. సో దట్ వాజ్ దిస్ థింగ్. బట్ సో అన్నయ్య సింగిల్ బెడ్రూమ్, బట్ అన్నయ్య సింగిల్ బెడ్రూమ్, ఏసీ కూడా కొనుక్కోలేదు. మొదలుగా వేసి అయిపోతే మా కరాటే మాస్టర్, మా తేకొండ మాస్టర్ కంగ్ అని, ఇప్పుడు ఆయన ఫ్రాన్స్కి వెళ్ళి అక్కడ ఉంటున్నారు. ఆయన వచ్చి వాట్ మూర్తి అపార్ట్మెంట్ ఇది అంటే ఒక డోంట్ వరీ ఒక 1.5 టన్ ఏసీ తీసుకొచ్చి ఫిట్ చేశాడు మాస్టర్ కోసం. అప్పటి నుంచి ఆ ఏసీ టన్ ఉంది, ఒక జస్ట్ 2 years బ్యాక్. అంతవరకు ఏసీ లేదు. మా కింద పరుపు కూడా వేసుకోడు, చాప వేసుకుని చాప మీద పడుకుంటాడు ఫ్యాన్ వేసుకుని. సో అన్నయ్యకి ఫైనాన్షియల్గా ఏది కావాలన్నా మీరు చూసుకుంటారు. ఈస్ అంటే మా ఇల్లు అమ్మేస్తాం కదా, సో దానివల్ల ఆయనకి ఇచ్చే షేర్ ఆయనకు వచ్చేసింది, హ్యాపీగా చేసుకున్నాడు. ఆ తర్వాత చిత్రపూలి కాలనీలో ఒక 2 bedroom అపార్ట్మెంట్ ఉంది, ఈజ్ హ్యాపీ. ఓకే, సో మీరు ఈ ఇల్లు కొన్నారు, త్రిష గారి ఇల్లు కదా. త్రిష ఇల్లు పీక్లో ఉన్నప్పుడు ఈ ఇంట్లోనే ఉండేవాళ్ళు. కాదు, ఈ ఇంట్లోంచి వెళ్ళాక స్టార్టెడ్ గోయింగ్ టువర్డ్స్ పీక్. ఓకే, ఇంట్లో ఉన్నప్పుడు 2-3 చిన్న వేషాలు వేసేది. తర్వాత ఇంట్లోంచి వెళ్ళాక బయటకు వెళ్ళిపోయి దెన్ స్లోలీ స్టార్టెడ్ కమింగ్ అప్. ఒకసారి రామానాయుడు గారు మనవరాలు పెళ్ళికో దేనికో వెళ్ళినప్పుడు అక్కడ కలిసింది. వచ్చి సార్ ఎలా ఉంది సార్ మా హౌస్, మా బెడ్రూమ్ ఎలా ఉంది అన్నట్టు అంటే అది మీ ఇల్లు, అది యూ కెన్ కమ్ ఎనీ టైమ్ సీ యువర్ బెడ్రూమ్, నో యువర్ బెడ్రూమ్ హాస్ బికమ్ మై బెడ్రూమ్ అన్నాను. ఓ రియలీ ఉంది. సో దట్ వాస్ ద టైమ్. ఓకే, షీ ఈస్ వెరీ నైస్ గర్ల్, వెరీ వెల్ బిహేవ్డ్. ఎంత కొన్నారు అప్పుడు ఇల్లు? ₹1 కోటి అంతా అనుకుంటాను అప్పట్లో. 15 years 20 years అయిపోయింది. 24 years బ్యాక్ కోటి. అంటే ఇప్పుడు 10 కోట్ల దాకా ఉండొచ్చు. ఇట్స్ నాట్ ద మనీ, ఇలాంటి ఇండివిజువల్గా హౌస్ కొనలేము కదా మనం. అవును, ఇట్స్ నాట్. బట్ సినిమాల్లో మీరు తీసుకున్న టాప్ రెమ్యునరేషన్ అంటే ఏమని చెప్తారు భానుచంద్ర గారు? డబ్బు అనేది తీసి పక్కన పెడుతుంది, క్యారెక్టర్ ఇస్ గుడ్, ఐ డోంట్ కేర్ అబౌట్ మనీ. ఓకే, క్యారెక్టర్ చూసారు కాబట్టి లైఫ్లో. అవునవును. సి విత్ మనీ సర్టన్ స్టేజ్ తర్వాత వాట్ విల్ యూ డూ ద మనీ. కాకపోతే ఏంటంటే ఇవాళ మనం ఏదైనా ఒక మంచి సినిమా, ఇవాళ టుడే ఇట్స్ నాట్ పాసిబుల్. ఇవాళ సినిమా తీయాలంటే మినిమం 50 కోట్లు సినిమా తీయలేదు, ఇలా ప్రమోట్ ద ఫిల్మ్ అవి ఇవి అనమాట. మా రోజుల్లో అలాంటివి ఉండేవి కాబట్టి మాకు అది కరెక్ట్. కానీ ఈ రోజుల్లో సినిమా తీయాలంటే విల్ హావ్ టు లుక్అవుట్ ఫర్ ప్రొడ్యూసర్. వాళ్ళు అన్ని కార్పొరేట్ కంపెనీస్ వచ్చేసినాయి కదా, ఈ కంపెనీస్ మీద ఆధారపడాలి. వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి విన్ చేసుకోవాలి. తీసుకపోయినా పీస్ఫుల్, ఐఎమ్ హ్యాపీ విత్ మై సెల్ఫ్. నేను భానుచంద్రే కావాలి ఈ క్యారెక్టర్ అనుకుంటే ఆ కథ విన్నా, కథ బాగుంటే చేస్తున్నాను. లేకపోతే ఏదైనా జనాలతో టచ్లో ఉండాలనుకుని ఆ క్యారెక్టర్ ఏదైనా కొంచెం మాస్ క్యారెక్టర్ ఉంటే చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన మనసారా అనే సినిమా, రవిబాబు చలపతిరావు గారు కూడా ఉండేవారు మా ఇంట్లో అద్దెకి. అప్పుడు రవిబాబుని రోజు ఎత్తుకుని మా ఫాదర్ రవికి ఫస్ట్ ముద్దు పెట్టి ఆయన తినేవారు. రవి ఎప్పుడు మా ఫాదర్ తోటే ఉండేవారు, ఎప్పుడు ఆయన సంకలం ఉండేవారు. అట్లా అనుకుంటే ఇండస్ట్రీ ఆఫ్ ద ఇండస్ట్రీ మన ఇంట్లో అద్దెకుంది. అప్పుడు ఎంత ఉంటాయి సార్ అద్దెలు అసలుకి? ఏమో నాకు 100, 150 అవన్నీ ఏం తెలిసేవో. ఈ ఇంక్లూడింగ్ ఈ అమ్మాయి ఎవరు, మన అశోక్ కుమార్ గారు కూతురు, తర్వాత మన రామానాయుడు గారు, ఇది రవి అని కెమెరామెన్, వాళ్ళందరూ కూడా మన ఇంట్లో ఉండేవారు. ఓకే, ఆ రోజుల్లో రామానాయుడు గారు అయితే ర్యాలీ సైకిల్ ఉండేది ఆయనకి. ఈ ప్యాంటు ఎంతవరకు ఉండేది, ఆ ప్యాంటు మడత పెట్టి దానికి ఒక క్లిప్ పెట్టేవారు, గుర్తుందా? అది చైన్లో ఇరుక్కోకుండా ఇలా తొక్కుంటూ మా ఫాదర్ బయట అద్దం పెట్టుకుని ఇలా కంటే గుడ్ మార్నింగ్ వేణు గారు అని ఇలా చెప్తూ వెళ్ళిపోయాడు. ఆయన మా రోడ్డు చివరిన ఆయన ఆఫీస్. ఓకే, రాముడు భీముడు తీస్తున్నారు అప్పుడు సైకిల్ తిరిగేవాళ్ళు. అప్పుడు ర్యాలీ సైకిల్ అండి. మీరే కొన్నారు ఫస్ట్? మేము కొంత అంబాసిడర్ నాన్నగారికి ఉంది. అంబాసిడర్ తర్వాత స్టాండర్డ్ 10, తర్వాత హెరల్డ్, తర్వాత ఫియట్, తర్వాత మారుతి, తర్వాత ఇది మారుతి, తర్వాత ఇది ఇంకోటి ఏదో వచ్చింది మారుతి నెక్స్ట్, దాని తర్వాత 1000 తర్వాత మారుతి. కార్లు మోజుందా మీకు కూడా? బాగానే పెద్దగా లేదు, చూస్తేనే అర్థమవుతుంది. ఏ కారణం ఒకటి, 2 కార్లు కూడా అది పిల్లలకే. ఇప్పుడు నన్ను కారు కూడా తోలనేమన్నారు. 70 years దాటిపోయి డాడ్ అనుకోవద్దు, యూ వాంట్ ఎనీబడి, యూ జస్ట్ టెల్ మీ 1 day before, ఐల్ బుక్ ఎ డ్రైవర్, యూ గో యూ హ్యాపీలీ రాయల్లీ సిట్ బిహైండ్, గో అండ్ కమ్ బ్యాక్, అంతే, డోంట్ స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్. సో భానుచంద్ర గారు, అంటే నేను విన్నాను, నిజమో కాదో నాకు తెలియదు, అప్పుల్లో చాలా అందంగా ఉండేవాళ్ళు
కొంచెం కలర్ తక్కువ అయినా కానీ భానుచంద్ర గారి హైట్, వెయిట్, ఫిజిక్ చాలా బాగుండేది. వాళ్ళ నాన్నగారు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఒక పెద్ద స్టార్ హీరోయిన్ ఇప్పుడు, అంటే అప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పటికి ఉన్నారు. ఆమెతో పెళ్లి సంబంధం కుదిరింది, ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళింది, చివరి స్టేజ్లో వద్దనుకొని డ్రాప్ అయిపోయారు. అవును, ఎంగేజ్మెంట్ కూడా అయిందని విన్నాను నేను. అవలా ఎంగేజ్మెంట్ అవ్వలేదు. ఎంగేజ్మెంట్ వరకు కాదు, ఒక స్టార్ హీరోతో మా అమ్మగారికి తీసుకెళ్ళి బెడ్రూమ్లో నైట్ 12:85 న్యూ ఇయర్కి బెడ్రూమ్కి తీసుకెళ్ళి ఆవిడ మా అన్నయ్యను మా అమ్మ ఉన్నారు బెడ్రూమ్లోకి పంపించేసి నేను బయటకు వెళ్ళి కూర్చున్నాను. నైట్ 12 మార్నింగ్ 4 బయటకు వచ్చారు ఆవిడ. మార్నింగ్ 4 ఏం మాట్లాడారో తెలియదు. 4 వచ్చాక అమ్మాయిని తీసుకెళ్ళి కారులో తీసుకెళ్ళి తర్వాత ఒక బీచ్ దగ్గర కూర్చుని బీచ్ దగ్గర చెప్పి నువ్వు నీకు అన్నీ ఉన్నాయి, నువ్వు పెద్ద హీరోని అవుతావు అని చెప్పి అమ్మాయిని ఇంట్లో దిగి పెట్టేసి వచ్చేసాను. అంటే మీరు ప్రేమించారా? నేను ప్రేమించిందా? అవుట్ సైడే, నా సైడ్ లేదు. నేను మన ఇద్దరికి పెళ్ళయ్యాక ప్రేమిస్తాను కానీ నువ్వంటే నాకు అభిమానం, ఇష్టం. బట్ ప్రేమ ఏంటి అనేది నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అనేది కాదు ఇక్కడ. ఇది మా అమ్మకి ఇష్టమైన అమ్మాయినే నేను చేసుకున్నాను చెప్పాను మా అమ్మతోటి. అందుకని ఇంటికి తీసుకొచ్చారు. అందుకే ఇంటికి తీసుకొచ్చి మా అమ్మతోటి మా అన్నయ్యతోటి లోపల పంపించాను. లోపల పంపించాక 2-3 అవర్స్ మాట్లాడి బయటకు వచ్చాక అమ్మాయికి కన్నీళ్ళు పెట్టుకుంటే ఏడవద్దు, నీకు అన్నీ బాగా జరుగుతాయి అని చెప్పి వదిలేసి బాగా హ్యాపీగా ఉంది. అప్పుడు స్టార్ హీరోయిన్ అయిపోయారు. తర్వాత మీరు యాక్ట్ చేశారు కదా మళ్ళీ ఆమెతో. ఆ తర్వాత ఒక సినిమా, 1-2 సినిమాలు. మీ సినిమాలో మీకు నచ్చిన మంచి పాట అంటే మీరు చేసిన సినిమాలో? నేను చేసిన సినిమాలో పాటలు అంటే 2. అంటే మీరు ఆ హీరోయిన్తో చేసిన సినిమాలో? ఆ హీరోయిన్ చేసిన గుర్తులేవు. బట్ మరి ఇప్పుడు కలుసుకుంటూనే ఉంటారు కదా, కలిసినప్పుడు పాత గుర్తొస్తుంటాయా? అదే అవంతే, అప్పుడు ఆన్ ది స్పాట్ మర్చిపోయాం అంతే. అంతే, ఎవరి జీవితం వాళ్ళదే. సో ఎప్పుడు చూసినా కూడా హాయ్ అని అనుకోవడం బాగున్నాను. తను మీ కుక్కలు ఎలా ఉన్నాయి, బాగున్నాయి అవి అని అలా. బట్ ఎప్పుడు అడగలేదా అన్ని గంటల పాటు మా అమ్మతో ఏం మాట్లాడారు బెడ్రూమ్? అప్పుడు మా అమ్మ నాతో చెప్పింది, వద్దులేరా ఇప్పుడు ఇద్దరు ఆర్టిస్టులు అయిపోతే ఇంట్లో పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్. ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వాట్ ఎవర్ యూ అచీవ్ ఇన్ లైఫ్. అవును, because you're perfect. If you have a good perfect family with good children, you can live happily. And that's what matters in life. It's not how much money you make, it's how much happiness you gather from life. మా అమ్మ కొన్ని మాటలు బ్రహ్మాండంగా చెప్తుంది. ఇంట్లో సపోర్ట్ లేకపోతే మనం ఫీల్డ్లో కష్టం, పని చేయలేం. ఎస్పెషల్లీ మా మదర్ ఒక వెన్నుపూస. ఆవిడ వెనకాల ఉంటే ఆవిడ అన్నీ తర్వాత అమ్మ చూసిన సంబంధం చేసుకున్నారా? అమ్మ చూసిన సంబంధం. అమ్మ నువ్వు ఏ అమ్మాయిని కావాలంటే అమ్మాయి నాకు నచ్చాలమ్మా, నువ్వు చూసిన అమ్మాయి నాకు నచ్చాలి. అవునరా, నువ్వు హీరోవి ఆర్టిస్ట్వి, నీకు అందంగా లేకుండా నేను చేస్తానంటే అమ్మాయిని అని మా అమ్మ కూడా చెప్పేది. 3 సంబంధాలు మా అమ్మతో వెళ్ళి చూసాను. 4వ సంబంధం నేను రానని చెప్పాను. వెళ్ళి చూస్తారా అమ్మాయి నీకు ఒక. అప్పుడు మా అమ్మ చూసి వచ్చి రే అమ్మాయి కొంచెం నువ్వు ఒకసారి చూస్తే మనం ఓకే చేసుకుందాం అంటే వెళ్ళాను. నేనేంటి మా అన్నయ్య పెళ్లి చేసుకోలేదు అప్పటికి. నేను బ్రహ్మచారిగానే ఉండిపోతానంటే మా అమ్మ ఇంట్లో రోజు నెత్తి బాదుకునేది, ఏంట్రా ఇద్దరు అచ్చేసిన అమ్మతులాగా అయిపోయారని. అప్పుడు మా అమ్మ వాళ్ళంచి నేను చేసుకుంటాను, నీకు వాళ్ళని చేసుకుంటాను అని చెప్పి వెళ్ళాను. వెళ్ళి మామూలుగా సింపుల్గా చెప్పులు వేసుకుని మామూలుగా వెళ్ళాను. వెళ్ళి చూడగానే మా అమ్మ ఇలా ఉంటే బల కింద కాలు నొక్కుతుంది. నాకు ఎంబారెస్మెంట్. ఫాదర్ ఎదుర్కొన్నాడు, మా అత్తగారు ఎదుర్కొంది, అమ్మ నిలిచింది. అప్పుడు ఆయన వచ్చి మీ అమ్మతో ఏదైనా మాట్లాడుకుంటే ఆ పక్కన రూమ్ అక్కడ మాట్లాడుకున్నాను. అలాగనే సరే నేను రూమ్లోకి వెళ్ళాను. తలుపులు తెరిసి లోపల మాట్లాడుకున్నాగానే నేను వచ్చేసాను. వచ్చేసాక నాకు నా భార్యకి 13-14 ఏళ్ళలో తేడా అప్పటికి. అవునా? అమ్మ వచ్చి 2 ఏళ్ళ తేడా, 2 ఏళ్ళ కంటే పైన తేడా నేను చేసుకున్నది చెప్పేశారు. అమ్మాయి అప్పుడే చెప్పేసింది వాళ్ళ ఫాదర్ తోటి. మా జాతకాలు చూస్తే మరి ఎలా ఉంది. సరే నేను మాట్లాడి ఎట్లా సెట్ అయింది మరి చివరికి? వచ్చేసాక అమ్మాయికి అమెరికా నుంచి సంబంధం అవి వచ్చినాయి. అవి అతనే చేసుకుంటాను. అలాంటి ఆమె అతనే చేసుకుంటారని చెప్పేసి అది అట్లా జరిగింది అన్నమాట. మేబీ అదే అన్ని ఇయర్స్ గ్యాప్ ఉంటే అర్థం చేసుకోలేము అనేది కూడా ఉంటుంది కొంతమంది ఆలోచన. ఏమో మరి ఒక జనరేషన్ గ్యాప్ ఉన్నట్టే కదా. ఒక జనరేషన్ గ్యాప్ ఉంటుంది. నేను మాత్రం మాట్లాడాను, అది మాట్లాడాను. ఐ వేర్ గ్లాసెస్, యూ డోంట్ మైండ్ నో అంది. అంటే ఐ డోంట్ మైండ్, నో ప్రాబ్లమ్, యాజ్ లాంగ్ యాజ్ యూ కెన్ సీ మీ నవ్ నో అన్నాను. యా ఐ కెన్ సీ ఉంది.
మరి నేను ఆ హీరోయిన్స్తో వాళ్ళందరితో క్లోజ్గా మరి యాక్ట్ చేసుకుంటాను, నీకు కూడా అంటే ఫీలింగ్స్ ఏమి ఉండకూడదు, బికాస్ దట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అబౌట్ 100 people, ఇంక్లూడింగ్ లైట్ మ్యాన్ అండ్ వాట్ ఎవర్. సో యాజ్ లాంగ్ యాజ్ అర్థం చేసుకున్నారు ఇండస్ట్రీని అర్థం చేసుకున్నారు, ఎలా ఉంటారు మనుషులు. అవునవును, కొంచెం క్లోజ్నెస్ ఎక్కువ ఉంటుంది కదా ఇండస్ట్రీ అంటే. తను షూటింగ్స్కి వచ్చినా కూడా ఎందుకు అంత హగ్గింగ్లో ఎందుకు అంత టైట్గా హగ్ చేసుకున్నాను అని అడిగితే దట్స్ పార్ట్ ఆఫ్ సినిమా. సినిమా హగ్ చేసుకుని హగ్ చేసుకున్నట్టు అది ఒరిజినల్ ఫీలింగ్ ఉంటేనే ఆడియన్స్ కూడా చూసేవాళ్ళు, ఆహా ఎంత బాగుంది ఈడు చూడు ఉన్నట్టు ఉండాలి. ఇప్పుడు పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు ఎలా ఈడు చూడని చూస్తున్నారు, అలా చూస్తారు వాళ్ళు. సో ఆ స్టేజ్లో అలా ఉండాలి. వన్స్ యువర్ బట్ మనకు అప్పుడు ఆ ఫీలింగే రాదు, ఎందుకంటే యూర్ డూయింగ్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్, సో డోంట్ హ్యావ్ దట్ ఫీలింగ్ అని చెప్పండి. ఉండంగా అర్థం చేసుకున్నారు మేడం కూడా ఇండస్ట్రీ అంటే ఏంటి అనేది. ఎక్కువ బయటికి రారు కదా అసలు. అంటే ఎందుకు అది ఫస్ట్ నుంచి ఆమెకి అలవాట లేకపోతే మీకు అలవాట? షీ డజంట్ లైక్ పబ్లిసిటీ అసలు షీ డజంట్ లైక్ ఫోటో ఎవరైనా వస్తే ఫోటోలు వెళ్ళిపోమని. సో షీఈస్ అగైన్స్ పబ్లిసిటీ. అట్లీస్ట్ ఇండస్ట్రీలో ఉన్న మీ క్లోజ్ ఫ్రెండ్ సుమన్ గారు, వాళ్ళ వైఫ్ మీ వైఫ్ అన్న క్లోజ్గా ఉంటారా? అసలు సుమన్ వైఫ్ని నేను డైరెక్ట్గా ఇప్పుడు దాకా చూడలేదు తెలుసా నీకు? అవునా సార్? Yeah, I've seen her in photographs and everything. I haven't gone to Suman's place. Suman hasn't come to my place. But we are the best friends. చాలా విచిత్రంగా లేదు ఇది? చాలా విచిత్రం ఇది. చాలా విచిత్రం ఇది. నేను ఇంకా మేము మిమ్మల్ని అన్నయ్య ఈమె ఆయన అన్నయ్య ఆప్యాయతలు మీరు ఇంటికి రావడం అనుకుంటున్నాం మేము. ఏం లేదు. బట్ నేను సుమన్ ఎప్పుడు కలిసిన మధ్య అప్పుడు జస్ట్ ఒక గంట ముందే కలిసినట్టు ఉంటాను. అది మా ఫీలింగ్. దట్స్ ఫ్రెండ్షిప్ అంటాను నేను. ఓకే, ఫ్రెండ్షిప్ అనేది ఊళ్ళని రుద్దుకుని అదేం అక్కర్లేదు. ఫ్రెండ్షిప్ అనేది ఇట్స్ కెమికల్ మెంటల్ అండర్స్టాండింగ్. ఇప్పటికి మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, ఆయన మీ ఇంటికి రాలేదు. ఓకే, ఫస్ట్ నుంచి కూడా వావ్, చాలా మంది తెలియదు. ఇప్పుడు ఇంటర్వ్యూలో తెలుస్తుంది. అదే ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలుస్తుంది, అందరికి తెలుస్తుంది. కానీ వీఆర్ ది బెస్ట్ ఫ్రెండ్స్. వాడు మానసిక వాడు మెంటాలిటీ నా మెంటాలిటీ అలా కలిసిపోయి ఇంకో ఒకళ్ళు మీ ఎదురు చెరువు 100 ఏళ్ళు బ్రతికుండి 100 ఏళ్ళ తర్వాత కలిసి నిన్న కలిసినట్టు ఉంటుంది. కనీసం మీ పిల్లలు పుట్టినప్పుడు లేకపోతే ఆయనకి పాప పుట్టినప్పుడు వెళ్ళటాలు, నథింగ్. పాపను చూసారా? పాపను చూసాను డైరెక్ట్గా చూడలేదు ఇంతవరకు. అంటే మీ ఇష్టం అంటే మీరు అడగరు, ఆయన అడగరు? అడుగుతాం, పాపలు ఉంది అంతవరకే. ఇంటికి రాని మీరు అడగరు? అది కాదు, నేను అదప్పుడు వీటికి వాడంటే వరండా అంటాను, ఆడుకోవడం ఇంటికి వెళ్ళాలంటే వస్తాను అంటాను. అంతే. హోటల్లో కలుసుకోవటం, హోటల్లో బయటలో షూటింగ్స్లో అలా కలుసుకోవడం. బయట రాగానే ఫోన్ చేస్తారు, వెళ్ళిపోయి హోటల్ వెళ్ళిపోయి అక్కడ డ్రింకింగ్ చేసి మేము ఇద్దరమే. మా ఫ్యామిలీస్ తోటి నో కనెక్షన్, నా చిల్డ్రన్ తోటి నో కనెక్షన్, ఓన్లీ బోత్ ఆఫ్ us. ఓకే, ఇద్దరు సిట్టింగ్ వేస్తారా? ఎప్పుడో 2-3 yearsకి ఒకసారి. ఆయన తాగుతారా? మేబీ హాఫ్ పెగ్ 1 పెగ్ మ్యాక్సిమం. అంతే. డ్రింక్ తీసుకోరు అనుకుంటా ఆయన, అసలుకి అలవాటు లేదు. ఇండస్ట్రీలో మంచి హ్యాబిట్ ఒక ఆర్టిస్ట్కి, ఒక హీరో. బ్యూటిఫుల్. మేము ఎప్పుడు హెల్త్ గురించి డిస్కస్ చేస్తాం, ఏం తింటున్నాం ఏంటి ఇది. సో గుడ్డు మటుకు డైలీ ఒకటి తినాలి నువ్వు. బాయిల్డ్ ఎగ్ మార్నింగ్ ఒకటి, నైట్ బాయిల్డ్ ఎగ్ ఒకటి. ఓకే, ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. కానీ మీ ఇద్దరికి ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది కదా కొంచెం. ఆయన బాగా కనెక్ట్ అయ్యారు ఫ్రెండ్స్. ఆయనకి నాకు 5 years ఏజ్ డిఫరెన్స్. అంతే, 5 or 6 years. ఆయన కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అయితే ఆయన హైట్కి తగ్గట్టు ఆ వెయిట్ అది ఉంది. వెయిట్ ఉంది. అదే డిఫరెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయి కదా, కాన్స్టిట్యూషన్ ఉంటుంది మనిషి అతను. కానీ వయసులో ఎంత అందంగా ఉండేవాళ్ళు సార్ సుమన్ గారు, చాలా కాబట్టి. చాలా బాగుండేవాడు. ఇప్పుడు అంతా అసలు అందాన్ని కవర్ చేస్తే ఇది నథింగ్ టుడే. ఒక స్టార్ ఇన్కేస్ మధ్యలో జైలు జీవితం లేకపోతే, జైలు జీవితానికి దీనికి కనెక్షన్ లేదు. ఒక గ్యాప్ వచ్చింది కదా, గ్యాప్ వచ్చినప్పుడు మళ్ళీ బందిపోటు అనే సినిమాతో సూపర్ హిట్ కొట్టింది కదా. ఆ సినిమా యాక్చువల్గా నాకు వచ్చింది, బందిపోటు అనే సినిమా. కాటగడ్డి ప్రసాద్ గారు ప్రొడ్యూసర్. అవును. ఆ డైరెక్టర్ నా దగ్గరికి వచ్చాడు, బిఎల్ఓ ప్రసాద్, చచ్చిపోయాడు పాపం. అది వచ్చి మీరు చేరండి, అంతా ఓకే చేస్తామండి అంటే నేను చెప్పాను, ఇప్పుడు నాకు కరెక్ట్గా నువ్వు అడిగే డేట్లో నాకు సినిమా ఉంది ఒకటి, నువ్వేమనుకోపోతే దయచేసి నా మిత్రుడు సుమను, వాడు అయితే బ్రహ్మాండంగా ఉంటాడు, ఈ స్టోరీకి అతనికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అని అంటే, భలే ఏడి వచ్చావు అన్నాడు. వెళ్ళి ఇమ్మీడియట్గా వెళ్ళు అంటే అప్పుడు వెళ్ళి అతను బుక్ చేయడం, పిక్చర్ హిట్ అవ్వడం, మళ్ళీ దాంతో మంచి సూపర్ డూపర్ హిట్. కానీ మంచి ఫ్రెండ్ విలువ తెలిసేది ఎప్పుడు అంటే, ఒక ఫ్రెండ్ ఆపదలో ఉన్నప్పుడు నిలబడ్డప్పుడు ఆ ఫ్రెండ్ అనేవాడు ఎంత
స్ట్రాంగ్, ఎంత జెన్యున్ ఫ్రెండ్ అర్థమవుతుంది. అవును 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 కానీ ఆయన జైలుకి వెళ్ళినప్పుడు Hmm. చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, అది వేరే విషయం అనుకోండి. బాండింగ్ అందరితో ఉంటుంది. ఆయనతో కూడా అందరు హీరోయిన్స్ బాగుంటారు, అందరితో వర్క్ చేశారు. అప్పటికైనా Hmm. మంచి అందగాడు కూడా. ఉమ్, బయట ఫ్రెండ్స్ కూడా పెద్ద పెద్ద వాళ్ళే ఉండొచ్చు. అవును. బట్ అప్పుడు ఆ టైంలో భానుచంద్ర గారు ఆయనకి ఇచ్చిన మోరల్ సపోర్ట్ అంటే ఏమని చెప్తారు మీరు? మోరల్ సపోర్ట్ అంటే నేను చెప్పాను, రే తప్పు నీది కానే కాదు, నువ్వు ధైర్యంగా ఉండొచ్చు, నువ్వు గుడిసెలో ఉండకుండా నేను నీ దగ్గర ఎత్తుక్కుంటూ వస్తాను, నువ్వు హ్యాపీగా ఉండు, మన మనస్సాక్షికి తెలుసు మనం ఏం చేసాం. సో నువ్వు అటువంటివి ఏం ఫీల్ అవద్దు, మీ వెనకాల మేముతాను, నువ్వు ధైర్యం ఉంటే. నేను ధైర్యంగా ఉండడం కాదురా, ఫస్ట్ నువ్వు లోపల నుంచి నాకు ఫోన్ చేయద్దన్నాడు. ఒకసారి నేను మా అన్నయ్య కారు వెళ్తుంటే స్పీడ్ ఒక కారు వచ్చి మా ముందు ఆగింది, గొద్దలానికి వచ్చి. వీడెవడరా నీ కారు దిగి తిట్టడానికి వెళ్తుంటే సుమన్ దిగాడు. ఏంట్రా పిచ్చి కింద ఏంటి ఇలా అవుతుందంటే, కాదురా నిన్ను ఆఫ్ చేద్దామని, నువ్వు అక్కడ వెళ్ళిపోతున్నావు స్పీడ్గా, నేను ఆఫ్ చేశానని. హోల్ ఏంజల్స్ కాన్వెంట్ వెనకాల ఇటు పక్కన చెప్పాను, రేపు నుంచి నన్ను కలవడానికి రావద్దు అంటే, అదేంట్రా ఫోన్ కూడా చేయదు మా ఇంటికి, దీనికి అంటే ఇలా ఒక పోలీస్ కేసులో ఎదుర్కొన్నాను నేను, వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళందరినీ హ్యారస్ చేస్తున్నారు, నిన్ను కూడా హ్యారస్ చేయొచ్చు అని, ఇప్పుడు దాకా నీ దగ్గర రాలేదు కదా, రేపు నుంచి నన్ను కలవద్దు నువ్వు, నేను నీకు ఫోన్ చేస్తాను, నువ్వు చేయొద్దు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి నెక్స్ట్ డే ఐ గాట్ అరెస్టెడ్. మరి రెండు ఫ్రెండ్ మరి అంతే కదా. ఇప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా ముగితే వాడు కూడా నాతో రాని, నువ్వు వాడు తోడికి నన్ను ఇరికి నుంచి ఉండొచ్చు, బట్ హీజ్ నేచర్. ఓకే. సో హీజ్ అ వండర్ఫుల్ గై. వెళ్ళారు మళ్ళీ తర్వాత జైలుకి వెళ్ళారా? నెక్స్ట్ డే మార్నింగ్ సుమన్ గారు అరెస్ట్ అవుతున్నారు, తర్వాత జైలు, తర్వాత వెళ్ళి చూశాను, సింగిల్ పట్టుకెళ్ళని చూసాను. వాడు చూసి వచ్చేటప్పుడు మా కారు ఎవరన్నా కుదరం ఏదో జరిగింది. ఆ డ్రైవర్. ఎన్ని ఉన్నారు సార్ జైలు ఆయన? 8 months. 8 months ఉన్నారా? 8 months 6 months జైలు, హౌస్ అరెస్ట్. ఇంట్లోనే ఉంచారు ఇంట్లో నుంచి 8 నెలలు జైలుకి తీసుకెళ్ళలేదు. హౌస్ అరెస్ట్. మరి సుహాసిని గారు బెయిల్ కోసం హెల్ప్ చేయటం, జయలలిత గారిని కలవటం, ఇవన్నీ మెయిన్ ఆయన బయటికి రావడానికి కారణం ఆమె అని చెప్తుంటారు. ఏమో బాగా హెల్ప్ చేశారు ఆమె, నిలబడ్డారు ఆయన కోసం. అప్పుడు చాలా మంది ఇండైరెక్ట్ సపోర్ట్ చాలా మంది ఇచ్చారు. రాధిక గారు, సుహాసిని గారు మెయిన్ నిలబడ్డారు అని చెప్పేసి చాలా మంది అంటే అవన్నీ నాకు తెలియవు ఎవరెవరు. బట్ ఆర్టిస్ట్ అందరూ యూస్ టు లవ్ ఈచ్ అదర్ సో మచ్. అంటే వచ్చి అయ్యో పాప వచ్చా మనోడు చాలా మంది. సో దట్ వే ఎవ్రీబడి. అందుకనే 80s హీరోయిన్స్ అలా మా పార్టీస్ అన్నీ సక్సెస్ అయ్యాయి. బట్ కేసు ఎగ్జాక్ట్గా అదేనా? ఏది అదే బ్లూ ఫిల్మ్ అసలు దానికి సంబంధం లేదు. సుమన్ ఫ్రెండ్ ఏదో దాంట్లో ఇన్వాల్వ్ అవుతే వీడిని ముక్కు దూర్చాడు దాంట్లో. ఓకే. వాడికి హెల్ప్ చేద్దాడు, వీడు ఇరుక్కున్నాడు. మరి ఎందుకు తెర మీదకి ఇది వచ్చింది? అవును, ఇది రాకపోతే పేపర్ కొంటాం మనం, చెప్పండి. ఓకే. ఇప్పుడు ఎవడో రోడ్లో కన్నయ్య పలానా ఎల్లమ్మతోటి ఇదంటే ఎవరైనా కొంటాడా పేపరు? సుమన్ బ్లూ ఫిల్మ్ ఒక న్యూస్ పేపర్ 100 న్యూస్ పేపర్లు అమ్ముడుపోతాయి. ఓకే. సో ఇట్స్ బికాస్ ఆఫ్ ది సెన్సేషన్. ఆయన జీవితం అది అసలు అది కాదు కేసు అయితే. అది కానే కాదు. ఫస్ట్ టైం మీరే చెప్పింది బయట ఇది కూడా. చిచ్చి అసలు వాడు కనెక్షనే లేదు. సెన్సేషన్ కోసం ఏదైనా చేశారు. ఈ సెన్సేషన్ కోసం ఈ న్యూస్ వాళ్ళు ఏమైనా చేస్తారని అలా అయింది అనమాట. అప్పుడులో మ్యాగజైన్సే కదా అన్ని, మ్యాగజైన్స్, వారపత్రికలు. అవును అవును. హెడ్లైన్స్ చూడటం, పైన ఏముందో మ్యాగజైన్ పేపర్లో కొనేయటం, అంతే. లోపల మన గురించి చరిత్ర తెలిసినట్టు 2 పేపర్లు రాసేస్తారు. అసలు అది సుమన్కి సంబంధమే లేదు. తర్వాత కొంతమంది వచ్చి చిరంజీవి నొక్కేస్తాడు సుమన్ని. కర్మ చిరంజీవికి. చిరంజీవి అతను రోడ్డు వేసుకున్నాడు, అతను రోడ్లో బ్రహ్మాండంగా వెళ్తున్నాడు. సుమన్ అతను రోడ్డు వేసుకున్నాడు, అతను రోడ్లో వెళ్తున్నాడు. నేను ఒక రోడ్డు వేసుకుని నా రోడ్లో నేను వెళ్తున్నాను. మన బ్యాడ్ లక్ వల్ల సుమన్కి అతను వేసుకున్న రోడ్లో కొన్ని అడ్డంకులు వచ్చాయి, అంతే. అడ్డంకులు దాటేసాడు, మళ్ళీ హ్యాపీగా వెళ్తున్నాడు. ఎందుకు ఒకళ్ళని ఎందుకు చేయాలనుకుంటారు? అదే అది అసలు అబ్జర్వ్. కాకపోతే ఈ సెన్సేషనల్ న్యూస్ కోసం ఇలా అన్ని పుకార్లు స్టార్ట్ అవుతుంటాయి అనమాట. దట్ హస్ గాట్ నథింగ్ టు డూ విత్ దిస్. చాలా బాగా చెప్పారు సార్. ఎవరు దీనికి ఎవరు బాధ్యులు కాదు, ఎవరు ఇది కాదు, ఎవడు దృష్టం వాడిది, అంతే. తలరాత ఒకటి ఉంటుంది కదా, తలరాత ఒకటి ఉంటుంది, ఆ తలరాత తీసుకుంటున్నాం అంతే. సో మీ తర్వాత పిల్లలు ఇండస్ట్రీకి వస్తారు, భానుచంద్ర గారు లెగసీ కంటిన్యూ చేస్తారని చాలామంది అనుకున్నారు. మేము కూడా చూసాం పెద్దబాబుని 2 సినిమాల్లో, తెలుగులో కూడా. తర్వాత ఎందుకని పిల్లల్ని అంటే అంత హైట్స్కి తీసుకురాలేకపోయారు? అంటే మీ తప్పిదమా, అంటే వాళ్ళకి ఇష్టం ఉందా ఇండస్ట్రీ, మీ ఫోర్స్ వాళ్ళు వచ్చారు? తీసుకురాలేకపోయాం అనే సంగతి కంటే మా 2 డాక్టర్ చేస్తున్నాడు. మా పెద్ద అబ్బాయి నేను ఐ వాంట్ టు యాక్ట్ అన్నాడు. యూ యాక్ట్ ఇన్ ఫిల్మ్స్, నో ప్రాబ్లం, బట్ కమింగ్ అప్ ఇన్ లైఫ్ ఈజ్ వన్ థింగ్ డిఫరెంట్ ఫ్రమ్ బీయింగ్ ఎ స్టార్.
నిన్ను అందరి దగ్గర తీసుకుని వాళ్ళ మీద జనం మీద రుద్దడం అవన్నీ చేయను. ఐ విల్ నాట్ రికమెండ్ యూ ఆర్ దిస్ థింగ్. ఐ జస్ట్ సజెస్ట్ మై సన్ ఇస్ దర్, ఇఫ్ వాంట్ యూ కెన్ చూసి మీకు నచ్చితే తీసుకోండి అంటాను, అంతేగాని ఐ విల్ నాట్ రబ్ యూ ఆన్ ఎనీబడి ఎల్స్. చాలా బాగుంటాడు కదా సార్. బాగున్నా కూడా వాడు టైం వాడు ఇది రాత బాగుండాలి. ఈ రాత లేకపోతే మనం ఎవరు ఏమీ చేయలేము. సో వాడికి ఆ రాత ఏమో మరి అప్పటిదాకా ఉందేమో అంటే హూ నోస్. బట్ ఈజ్ వెరీ టాలెంటెడ్, ఈజ్ బ్యూటిఫుల్ డాన్సర్, బ్యూటిఫుల్ ఫైటర్. అతను ముయితాయ్ చేస్తాడు, ముయితాయ్లో బ్లాక్ బెల్ట్ అతను. ఓకే, వండర్ఫుల్ జిమ్నాస్టిక్స్ చేస్తాడు, అన్నీ చేస్తాడు. ఓకే, బట్ వాడికి టైం ఉంటే రావాలి కదా. వాడు స్మైల్ కానీ వాడు వే ఆఫ్ థింగ్ చాలా అందంగా ఉంటాడు. అదే అదిగో అదొకటే కాకుండా ఈజ్ యాక్టింగ్. వాడు యాక్ట్ చేస్తే ఇంకా నాకైనా 10 సినిమాల దాకా అనుభవం అంత రాలేదు, కానీ వాడు యాక్ట్ చేసి బాలుమందర్ కూడా స్టన్ అయిపోయారు. ఇవి సపోజ్ యాక్టింగ్ బాలుమందర్ ఇస్తున్నాం కరెక్ట్గా 2015లో. దట్స్ వెన్ హీ పాస్డ్ అవే. లేకపోతే వాడితోటి కోకిల తెలుగులో తీద్దామని తమిళ్లో తీద్దామని హీ వాజ్ ప్లానింగ్. కోకిల ఫస్ట్ కమల్ హాసన్, మోహన్, ఈ అమ్మాయి ఎవరు శోభాతో తీశాడు కోకిల, సూపర్ డూపర్ హిట్. మళ్ళీ అది కోకిల వచ్చి తమిళ్లో అది కోకిల పిక్చర్ ఏంటి మలయాళంలో వైజీ మహేంద్రతో వచ్చేసింది. దెన్ హీ వాంటెడ్ ప్లాన్ కోకిల అండ్ తమిళ్ అలాంగ్ విత్ జయంత్ అండ్ గర్ల్ హూ వాజ్ స్టడీయింగ్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూట్. దట్ వాజ్ ది ఇయర్ హీ పాస్డ్ అవే. ఓకే, సో హిస్ టైమ్ ఇస్ నాట్, అంటే టైమ్ ఇస్ నాట్ ఫేవరింగ్ హిమ్. సో దానికి వాట్ ఈజ్ ఈక్వల్ టు, పైగా ఇవాళ కూడా ఇఫ్ యూ కమ్ అండ్ టెల్ మీ స్టోరీ, అమ్మ పిక్చర్స్ ఒప్పుకోడు. సో ఐ వాంట్ లిసన్ టు ద స్టోరీ. ఎందుకంటే నేను 2-3 రాంగ్ సజెషన్స్ ఇచ్చాను, వచ్చేసి సినిమాలు సరిగా ఆడలేదు. డాడ్ యూ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ మై కెరియర్. నాకు ఎవడో వచ్చి నాకు కథ నచ్చితే చేస్తాను, లేకపోతే నాకు అక్కర్లేదు. ఒకటి వచ్చి ఒక 25 lakhs ఇస్తానని ఒక సబ్జెక్ట్ చెప్పాడు. సబ్జెక్ట్ నచ్చి పైకి వెళ్ళిపోయి 4 సంవత్సరాలు సార్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ సార్, నీకు భారీ ఆరాధ పోతున్నాను. ఆ డబ్బులకు మనిషే కాదు, వాడు కథ నచ్చకపోతే సినిమా చేయడు. ఓకే, ఎందుకంటే 1-2 రోజులు సినిమా కేవలం చేసుకుంటే వాళ్ళకైనా డబ్బులు వస్తాయి కదా. మన సినిమా చేస్తే ఒక్క సినిమా చేసిన జీవితాంతం శంకరభరణలా గుర్తుండిపోవాలి, లేకపోతే వేస్ట్. వీడిని కొట్టి 1 కోటి రూపాయలు ఒకసారి 100 కోట్లకు సినిమాకి ఇచ్చారు. ఏంటంటే దాంతో పీపుల్ డోంట్ మెజర్ యూ బై మనీ, పీపుల్ మెజర్ యూ బై యువర్ పర్ఫార్మెన్స్ అండ్ బై ద క్యారెక్టర్స్ యూ డూ. ఫర్ ఎగ్జాంపుల్ మనసార్ కానీ, లేకపోతే అశ్విని ఇవాళ కూడా అందులో జనం అంతా బాలచంద్ర ఏం చేశారండి, లేకపోతే సూత్రలాలు కానీ, లేకపోతే నిరీక్షణ కానీ, లేకపోతే మంచి మనసులో జాబిల కోసం కానీ. ఒక పాట ఏంటి, ఇట్ ఈస్ ఎవర్ గ్రీన్. ఇంతమంది హీరోయిన్స్ వచ్చారు కదా, అవును, ఎవరికైనా ఒక సాంగ్ ఉందా జాబిల కోసం లాంటి సాంగ్? దట్ ఈస్ ది ఓన్లీ సాంగ్ ఇన్ ద ఇండస్ట్రీ, దట్స్ ఓన్లీ లవ్ సాంగ్ ఇన్ ద ఇండస్ట్రీ. నేను ఛాలెంజ్ చేసి చెప్తాను వాడు, షో మీ 1 hero who has got a song like జాబిల కోసం. నువ్వు చెప్పు, ఇప్పుడు చెప్పు, నేను అడుగుతున్నాను, చెప్పు, నేను నిన్ను ఇంటర్వ్యూ చేస్తున్నాను. లేదు అలాంటి ఒక సాంగ్ వినలేం కూడా. అలాంటి ఒక సాంగ్ విన్నావా ఇప్పుడు దాకా? లవ్కి సంబంధించి లేదు. లవ్కి సంబంధించి ఒక సాంగ్. మరి హీరోస్ అందరూ హీరోయిన్స్ తోటి లవ్ చేస్తారు కదా, హీరోస్ అందరూ హీరోయిన్స్ తోటి పాటలు పాడతారు కదా, స్టెప్లు వేస్తారు కదా. ఆ లిరిక్స్ లో తెలియని మరి ఒక్క సాంగ్ అయినా జాబిల కోసం లాంటి సాంగ్ ఎవరైనా ఒక్క హీరో చేయగలిగితే అది నాకు వచ్చింది, అది నా అదృష్టం. నేను పెద్ద గొప్ప అనడం లేదు, అలాగా పడింది అంతే. టైం అనేది పడాలి మనకి, క్యారెక్టర్ పడాలి. అలాగే చుక్కలు ఎత్తు వచ్చేవి, లేకపోతే ఒక బెస్ట్ ఫ్రెండ్ స్నేహితుడు పెళ్ళం కోసం ట్రై చేయడం, అది తరగని క్యారెక్టర్. ఎటువంటి క్యారెక్టర్ అది జీవితంలో మర్చిపోగలమా? సో కొన్ని అది ఆ టైం వచ్చినప్పుడు పడుతూ ఉంటాయి. ఇప్పుడు చిన్నబ్బాయి డాక్టర్. అవును, 2 యాక్టర్స్, ఒక డాక్టర్. ఎంఎస్ చేశారా? పీజీ అయిపోయి మొన్న లండన్ నుంచి వచ్చాడు, అయిపోయింది. నౌ ఈజ్ లుకింగ్ ఫర్ బెటర్, ప్రాబ్లీ నెక్స్ట్ ఇయర్ ఈ మైట్ గో అబ్రాడ్. నువ్వు ఎక్కడ యూటిలైజ్ చేస్తావు. బెస్ట్ థింగ్ ఈజ్ పేషెంట్ కనుక డబ్బు లేకపోతే డోంట్ ఫోర్స్ హిమ్ ఫర్ ఫస్ట్ టైం ఫర్ మనీ, డూ ఇట్ ఫర్ ఫ్రీ, బట్ డ్యూ హ్యూమానిటేరియన్. భానుచందర్ హాస్పిటల్స్ అని పెడుతున్నారా ఓన్గా? అలా నువ్వు పేరు పడతావో లేదో తెలియదు, బట్ హెల్ప్ పీపుల్, హెల్ప్ ద పూర్. దానికోసమే చెప్పించారా చదువు బాబుకి? డాక్టర్ దానికోసమే చేయించారా? నాకు చిన్నప్పటి నుంచే మా అమ్మకి వచ్చి, మా అన్నయ్య ఏమో డాక్టర్, నేను ఇంజనీర్ అవ్వాలని. మా అన్నయ్య వేదాంత అయిపోయాడు, నేనేమో యాక్టర్ అయిపోయాను. సో నౌ వాడు సెకండ్ అతను వచ్చి మా అమ్మ ఆశీర్వాదంలో హీ బికేమ్ అ డాక్టర్. మా మామ్ యూస్ టు గివ్ మెడిసిన్స్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ రా, అందరికీ పచ్చకామల మంది ఇచ్చేది. రామారావు, గ్రేట్ రామారావు గారి నుంచి, శివజగన్ గారి నుంచి, ఎంజిఆర్ వైఫ్ జానకి గారి దగ్గర నుంచి అందరికి ఇచ్చిన మందులు. బాలకృష్ణకి, క్రాంతి కుమార్కి, అందరికీ. మరి వాళ్ళందరికీ తగ్గింది కదా. కృష్ణరాజు గారు కూడా ఇచ్చేవారు, అప్పుడప్పుడు ఇచ్చేవారు, కానీ ఎక్కువ మై మదర్ వాజ్ మోర్ ఫేమస్. సో అలా అందరికీ ఇచ్చింది కాబట్టి నువ్వు కూడా అలా చేసి జనం కోసం చెయ్యి. డ్యూ హ్యూమానిటేరియన్ సర్వీస్, మనీ విల్ కమ్ టు యూ ఆటోమేటిక్లీ. నాన్న ఏది ఉన్నా కానీ మంచి పేరు, అంటే ఉండటానికి తినడానికి ప్రాబ్లం లేదా, మంచి లైఫ్ నాన్నగారు ఇచ్చారు, మీరు కష్టపడ్డారు. బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ మాకు
బేసిక్స్ తోటి ప్రాబ్లం లేదు. ఆల్ ద బేసిక్స్ ఆర్ టేకింగ్ కేర్ బై గాడ్. ఈ వస్తుంటే ఈ షాపింగ్ కాంప్లెక్స్ అని మీ అని చెప్పేసి అన్నారు. అదే నచ్చింది. అదే నాన్నగారి అబ్బాయి అంత ఏం లేదు. అమ్మేశారు. అదే అమ్మడం కూడా కాదు. అది బెస్ట్ థింగ్ ఇస్ మా ఫాదర్ కూడా కొనలే ఆ హౌస్ మా అమ్మ తెలివితేటలతో అమ్మ సంపాదించింది. అమ్మ సంపాదించింది. నాన్న డబ్బుతో అమ్మ సంపాదించి అమ్మ పెరిచి అవన్నీ చేసింది. దాంతో మేము ఇంతకాలం ఉండి తర్వాత ఈలో ఒకటి కొన్నాం. తర్వాత మా అన్నయ్య సింగిల్ బెడ్రూమ్ తీసుకుని ఆయన హ్యాపీగా ఉన్నాడు. వీఆర్ ఆల్ బై గాడ్స్ గ్రేస్ బేసిక్స్కి ప్రాబ్లం లేకుండా వీఆర్ ఆల్ హ్యాపీ. ఓకే, మళ్ళీ ఎప్పుడు సార్ 1980s రీయూనియన్ మీ పార్టీ? 1980s ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఇప్పుడున్న యూత్ కూడా వెయిట్ చేస్తుంటారు. బహుశా ఈ ఇయర్ ఎండింగ్లో రావచ్చు. ఓకే, సుహాసిని వాళ్ళు ఏంటంటే సుహాసిని వాళ్ళ ఫాదర్ కూడా ఈజ్ ఓకే నౌ, బట్ దే ఆల్సో బికమ్ ఓల్డ్. చారు హాసన్ గారు వండర్ఫుల్ పర్సన్, గ్రేట్ పర్సన్. అసలు హీరోని ఆర్థికంగా నేను నా లైఫ్లో హీరో వర్షిప్ చేయాలంటే ఓన్లీ చారు హాసన్. ఓకే, బ్యూటిఫుల్ పర్సన్ అన్న, ఫెంటాస్టిక్. ద వే హీ లుక్స్ అట్ లైఫ్, ద వే హీ ట్రీట్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ సుహాసిని మదర్ అయితే అసలు దేవత ఆవిడ. వాళ్ళిద్దరిని చూస్తుంటే నాకు మా ఫాదర్ మదర్ గుర్తు వస్తుంది. ఓకే, అంత గ్రేట్ పీపుల్. రీసెంట్గా ఏదో ఇంటర్వ్యూ ఇచ్చారు తమిళకి, నేను కూడా చూశాను. అవును, వాళ్ళిద్దరు లవ్లీ పీపుల్. సుహాసిని చాలా అదృష్టం. అటువంటి తల్లిదండ్రులకి బిడ్డగా పుట్టడం అనేది సుహాసిని అదృష్టం. ఎక్కువ ఈ 80s రీయూనియన్ అంతా వాళ్ళే కదా భుజాల మీద వేసుకొని. ఎక్కువ హాసిని అండ్ లిజీ లిజీ గారు వాళ్ళే అందరినీ పిలవడం. రజనీకాంత్ తోటి అందరు ఎవరైనా సరే సుహాసినికి వచ్చి ఏం డ్రెస్ చేసుకోవాలి మరా అని రజనీ ఫోన్ చేస్తారు సుహాసిని. ఏమైనా డ్రెస్ నేను బ్లాక్, నాకు ఏదో ఒకటి బ్లాక్ బ్లాక్ పుట్టిన అవుతారు. కమల్ గారు, రజనీ గారు. కమల్ లేడు. కమల్ ఈ అమ్మాయి చిత్తప్ప కదా, ఈ అమ్మాయి కొంచెం ఎంబారెస్మెంట్ ఉంటుంది. ఆయన పిల్లలు ఎంతమంది ఉంటారు మీరు? మొత్తం 40 మెంబర్స్ ఉంటారా? 40 మెంబర్స్. అటు మోహన్ లాల్, మమ్ముట్టి గారు. మమ్ముట్టి కూడా రాలే. మమ్ముట్టి ఎప్పుడు రాలే. మోహన్ లాల్ గారు వస్తారు. మోహన్ లాల్ వస్తాడు. తర్వాత అతను చనిపోయాడు కన్నడ హీరో విష్ణువర్ధన్ గారు, భారతి గారు, అందరూ లవ్లీ పీపుల్. ఇటు సైడ్ ఏమో వెంకటేష్ గారు, నాగార్జున గారు, అందరూ. బాలకృష్ణ గారు రారు కదా? బాలకృష్ణ, అర్జున్, ఓకే, అందరూ వచ్చారు. ఓకే, తమిళ్లో మీరు, రజనీ గారు, నేను, శరత్ కుమార్ గారు, అందరూ, రాధిక, రేవతి, మొత్తం. కానీ మీ 80s రీయూనియన్ లో అందరూ ఉన్నారు. ఒక భానుప్రియ గారు ఎందుకు కూడా వచ్చింది? పిలవరా? లేకపోతే ఒకసారి వచ్చింది, ఐ థింక్ ఒక్క ఫంక్షన్కి వచ్చింది అనుకుంటాను. ఆ తర్వాత మళ్ళీ ఏ ఫంక్షన్కి రాలా. ఒక ఫంక్షన్కి వచ్చిందా? రాలేదు ఎంతవరకు ఆమె అసలుకి 80s రీయూనియన్కి. ఒకసారి ఇది మండలితో మా ఆఫీస్కి వచ్చింది. అక్కడికి వచ్చాము అందరం. షీ డిడ్ంట్ కమ్. అదే వై? మీకు మంచి ఫ్రెండ్, అందరికీ మంచి ఫ్రెండ్, చాలా మంచి అమ్మాయి పాపం. బ్యూటిఫుల్ డాన్సర్, మంచి ఆర్టిస్టు, వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్స్, బ్యూటిఫుల్ కళ్ళు, అన్నీ బాగుండి. అదే అన్నీ ఉండి అల్లుడి నోట్లో శని అన్నట్టు ఆవిడకి మరి ఆవిడ ఫ్యామిలీతోటి ఆవిడ క్లోజ్నెస్ కొంచెం దూరం అయిపోవడం. హస్బెండ్ దూరం అయ్యారు కదా ఇప్పుడు? అంటే పర్సనల్ రివ్యూ నాకు తెలియవు. ఫైనాన్షియల్గా కూడా కొంత ప్రాబ్లం. అదే ఐ డోంట్ నో హర్ పర్సనల్ రీజన్స్, బట్ షీ ఈజ్ అ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్. వాట్ అన్ ఆర్టిస్ట్, వాట్ అ పర్సన్. చాలా మంచి 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 వ్యక్తి. సో అదే ఫేట్ హ్యాస్ ఓన్ వే ఆఫ్ ప్లేయింగ్ ట్రిక్స్ విత్ హ్యూమన్ బీయింగ్స్. అది దేవుడు ఎందుకు ఆడిస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడు అనేది మన పూర్వజన్మ సుకృతం అనుకోవచ్చు, లేకపోతే ఫేట్ అలా మనతో ఆడుతుంది అనుకోవచ్చు. మనకి వి డోంట్ హ్యావ్ ఆన్సర్ ఫర్ లాట్ ఆఫ్ థింగ్స్. కొన్నిసార్లు కొన్ని మెరకలు జరుగుతాయి. ఎందుకు జరిగింది ఈ మెరకల్ అంటే ఐ డోంట్ నో. హూ నోస్ వై మెరకల్స్ ఆర్ హ్యాపెనింగ్? Who knows why bad things are happening to human beings? Nobody can answer them. Everybody thinks, అది పక్కింట్లో బాంబు పడింది, మా ఇంట్లో పడదని. రేపు బిల్డింగ్లో పడితే. సో కలిసారా మీరు మధ్య ఏమన్నా భానుప్రియ గారిని? భానుప్రియని ఒకసారి మీతో ఒక తెలుగు సినిమా చేసాం. అది రిలీజ్ కాలేదు అనుకుంటాను. ఇక్కడ వైజాగ్ అరకులో ఏదో. మళ్ళీ ఇంకోసారి మండరత్న ఆఫీస్లో వచ్చాం. ఆ తర్వాత మళ్ళీ ఆవిడ చూడలేదు. మీరు కూడా పిలవరు ఈ రీయూనియన్కి? అసలు తను అందరి దగ్గర నుంచి కట్ ఆఫ్ చేసేసుకుంది ఆవిడ. సో తనే దూరంగా ఉంటుంది. ఐ డోంట్ నో ది రీజన్ వై. షీ మస్ట్ బి హ్యావింగ్ అవర్ ఓన్ ప్రాబ్లమ్స్ అండ్ ఓన్ రీజన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, అది యూ కెనాట్ ఆఫ్టర్ ఎ సర్టన్ థింగ్ వీ కెనాట్ క్రాస్ ద లైన్ అండ్ గో అండ్ ఆస్క్ హర్. సో నో, యాజ్ లాంగ్ యాజ్ షీ ఫీల్స్ కంఫర్టబుల్, లీవ్ హర్ టు హర్ కంఫర్ట్ అంతే. ఓకే సార్, ఇన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, నాన్నగారి తరం నుంచి చూస్తున్నారు, మీరు కూడా చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నారు కాబట్టి ఇండస్ట్రీలో మహా గొప్ప మహానుభావులను చూశారు మీ కళ్ళతో.
బా, ఎన్టీఆర్ గారు, అదే ఏ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఆచార్య ఆత్రేయ గారు, కోసరాజు గారు, ఘంటసాల గారు, సూర్యకాంత్ గారు, కాంతారావు గారు మేమంతా ప్యాక్ ఆడుకున్నాం వాళ్ళ ఇంట్లో. మేమంతా ఆర్టిస్ట్ ఏమొద్దు, వాళ్ళ కొడుకులు మేమంతా కూర్చొని ప్యాక్ ఆడుతూ ఉండాలి. అప్పుడు మాకు రోజు కాంతారావు గారు పక్కన కూర్చునేది. అంత గొప్ప గొప్ప మహానుభావులు కొన్ని వేల సినిమాలు తీశారు, సంపాదించింది కూడా చాలా 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 అని చెప్తూ ఉంటారు. అంటే చివరి రోజుల్లో కనీసం తినటానికి కూడా తిండి లేక, ఆర్థిక ఇబ్బందులు, ఇల్లు లేక, ఇల్లులు అమ్ముకొని, ఆస్తులు అమ్ముకొని, ఎందుకు సార్ అంత దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మీ కళ్ళతో చాలా చూసుంటారు, ఈ కళ్ళతో సావిత్రమ్మని చూసుంటారు, మేము వెంటనే కానీ చూడలేదు. సావిత్రి గారు కంటే గొప్ప ఆర్టిస్ట్ ఎవరైనా ఉంటారంటే అబ్బాయి, వాడ జెమ్ ఆఫ్ అ పర్సన్, వాడ ఫెంటాస్టిక్ పర్సన్ షీస్. తన వాయిస్ కానీ, సావిత్రి గారు, ఎస్సీ రంగారావు గారిని అంటే శివాజీ గణేశన్ గారు భయపడేవారు. సావిత్రమ్మ ఎస్సీ రంగారావు గారు అంటే, ఎస్సీ రంగారావు గారు వస్తున్నట్టే తెరం అలా ఆయనకి డైలాక్కుడు అని అడిగి తీసుకుని 2-3 సార్లు చూసుకున్నారు. அவர்கிட்ட வந்து நம்ம ஏதோ கொஞ்சம் ஸ்லிப் ஆச்சுன்னா அவன் அப்படியே முழுங்கிடுவான்டா, நம்ம ரொம்ப జాగ్రత్తగా ఉన్నాను. ఎస్సీ రంగారావు గారు అంటే అంత గౌరవం. ఇంతకేంటి ఎస్సీ రంగారావు గారు తెలుగు ఆయన, సావిత్రి తెలుగుది. ఆవిడొచ్చి అలా మాట్లాడుతుంటే మామిడికాయ ముక్కలు, మంచి హిమపస్తు మామిడికాయలు ముక్కలు కట్ చేసి నోట్లో పడతానే ఉంటుంది. అంత బాగా అనిపించింది, అంత బాగుంటుంది వాళ్ళ ప్రొనౌన్సియేషన్ కానీ, వాళ్ళ డైలాగ్స్ కానీ, ఓకే, వాళ్ళ చాతుర్యం కానీ, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ. సావిత్రి ఒక్క మొహంలో ఎన్ని అసలు నవరసాలు చూపించేటప్పుడు. ఎస్వీ రంగారావు గారు అయితే ఇంటర్నేషనల్ స్టార్. ఎస్వీ రంగారావు గారు కానీ, ఎంఆర్ రాధా గారు కానీ, రాధిక ఫాదర్, వాట్ అన్ ఆర్టిస్ట్ ఈజ్. ఎందుకు చివరి రోజులు అలాంటి పరిస్థితులు వచ్చాయి వాళ్ళకంటే? మీ కళ్ళతో చూస్తున్నారు కాబట్టి, అది నాన్నగారు చెప్పిందో లేకపోతే మీరు చూసిందో అంటే అదే వేరే వాళ్ళని నమ్మా ఏమార్చా ఏంటి అసలు అది రీజన్ అంటే వన్ రీజన్ అంటే ఆ రోజుల్లో మన హీరోస్ కానీ, క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ, ఈ రోజుల్లో ఉండే స్మార్ట్నెస్ ఆ రోజుల్లో వాళ్ళకి లేదు. వాళ్ళేంటి ఇదే పర్మనెంట్ అనుకున్నారు. ఓకే, సినిమాలు ఎప్పుడు వస్తుంటారు అనుకున్నారేమో, అది మై అసెస్మెంట్. కానీ ఇప్పుడు వాట్ అబౌట్ చంద్రబాబు? వాట్ ఎ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్, వాట్ ఎ కాంబినేషన్, వాట్ ఎ టాలెంటెడ్ మ్యాన్ ఈజ్. ఆయన పాడిన పాటలు కానీ, లేకపోతే ఆయన డ్యాన్సులు కానీ, అప్పట్లో ఎంజిఆర్, శివాజీ మధ్యన ఇతను వాళ్ళకంటే బాగా వెలిగాడు చంద్రబాబు. మరి చనిపోయేటప్పుడు ఏం లేదు, బికాస్ ఆల్కహాలిక్, ఇదే పర్మనెంట్ అనుకున్నారేమో. దిస్ హ్యాపెన్స్ టు మోస్ట్ ఆఫ్ ద. వచ్చింది ఖర్చు పెట్టేయటం వస్తుంది కదా అని తాగడం. ఈ తాగుడు వల్ల మెయిన్ 90% బికాస్ ఆఫ్ డ్రింక్స్. అంతే కదా, తాగితే ఎవడొచ్చి ఏం తీసుకుపోతాడు మనకేం తెలుస్తుంది. అంతే కదా, మరి సావిత్రి గారు కూడా అంతే కదా, విపరీతంగా తాగేతాడు. ఒంటి మీద కూడా తీసుకుపోతారు. సినిమా సావిత్రి గారు ఎంత హ్యూజ్ ప్రాపర్టీస్ అండి ఇక్కడ హబ్బుల్లో రోడ్లో. మొత్తం ఆవిడే కదా, మొత్తం రోడ్డు ఆవిడైతే కదా. సో మేమందరూ ఎస్సీ రంగారావు గారి ఇంటికి వెళ్తే నేను కోటేశ్వరరావు, ఎస్సీ రంగారావు గారు పెద్ద అబ్బాయి, నేను మా అన్నయ్య, అతను ముగ్గురు క్లాస్మేట్స్. అక్కడ లాంగ్లో మేము ఫైట్ చేసి ఉండేవాళ్ళం. సావిత్రి ఏమో మా అమ్మ ఒంట్లో తలపెట్టుకుని ఇప్పుడు ఇలా అయిపోయింది అక్క, ఇలా అయిపోయింది తను బాధలన్నీ చెప్పుకునేది. మా అమ్మ బాధపడేది, సావిత్రి నీకు అన్ని మంచి చదువుతూ బాధపడద్దు, నీ అంటే ఆర్టిస్ట్ లేదంటే ఏం ఆర్టిస్ట్ అక్క అదేంటి పాపం ఏడ్చేది. ఎందుకు సావిత్రి అంటే ఏడుస్తుందంటే, కానీ ఇది లేదు, నువ్వు పరా నేను పంపించాను. కనీసం దగ్గర తీసేవాళ్ళు కూడా ఉండరు. పరిస్థితి వచ్చిందంటే డబ్బు ఉంటేనే కదా విలువ. అట్లా సావిత్రిగా ఆర్టిస్టులు ఆ రోజులు వేరే, ఆర్టిస్టులే వేరండి. ఎటువంటి పర్ఫార్మెన్సెస్, ఎటువంటి ఎక్స్ప్రెషన్స్. ఇవాళ ఏముంది, అందరం డబ్బులు బట్టి మెషర్మెంట్. వీళ్ళు వచ్చి ఇలా క్యూ ఇచ్చేసి వెళ్ళిపోతే వాళ్ళు గ్రాఫిక్స్ చేసుకుంటారు వాళ్ళు. సూపర్. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఏంటి, పిల్లలకి పెళ్ళిళ్ళు ఎప్పుడు చేస్తున్నారు, ఎప్పుడు కోడలు రాబోతున్నారు? నేను ఒకసారి ఒక పెద్ద స్టార్ కూతురు కోడలుగా రాబోతున్నారు విన్నాం మేము. కాదు, ఒక అందమైన అమ్మాయిని చూసాను చేసుకుంటా అంటే, ఏంటి మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నావు అని అడిగాడు నాకు పెద్ద అబ్బాయి. నా కోసం కదరా నీకోసం, నాకు నువ్వు చూడడం ఏంటి డాడీ, ఒకళ్ళ కెమిస్ట్రీ ఒకళ్ళు లైక్ చేసుకోవాలి, నాకు నువ్వు చూస్తే నేను అమ్మాయిని పెళ్లి చేసుకుని అమ్మతో ఉండాలా? దట్స్ ఇంపాసిబుల్ డాడీ. ఇఫ్ ఐ లైక్ ది గర్ల్, she would be a beggar woman. I'll marry her. If I don't, I'm happy as it is. Just leave me alone. Okay? రెండోది కంటే no marriage for me right now. If I'm in the mood, I'll let you know. Okay. వాళ్ళ పిల్లలతోటి నీకు పెళ్లి చేయి, వాళ్ళకి పెళ్లి చేయి, నీ పెళ్ళి అయిపోయాక ఒక 6 నెలలకు డైవర్స్ ఇచ్చడం, ఇవన్నీ అసలు మనకి వద్దు. ఇవాళ జనరేషన్ మారిపోయింది. ఐ థింక్ దేర్ వోంట్ బి మ్యారేజెస్ ఇన్ నియర్ ఫ్యూచర్. ఒక హీరో కూతురు ఎవరో ప్రపోజల్ వచ్చింది అని చెప్పేసి విన్నాం. మేబీ దేనో, ఐ డోంట్ నో.
ఓకే But what I know is marriages are made in heaven. And today's, if I get myself married to some girl, and if they're not all right tomorrow, he'll come with me. నువ్వు చేసిన అమ్మాయి చూడు how much she's troubling me, you and your taste. డైవర్స్ ఇచ్చేసాను అనుకో, వాళ్ళిద్దరు జీవితం చెడగొట్టినాడు అవుతుంది. నాకెందుకు? యూ మ్యారీ, యూ హ్యాపీ, ఐఎమ్ ఫైన్. యూ డోంట్ మ్యారీ, యూ హ్యాపీ, ఐఎమ్ ఫైన్. అంటే మ్యారేజ్ డేస్ ఆర్ గాన్, దోస్ డేస్ ఆర్ గాన్. టుడే యూ కెనాట్ నన్ను బెదురు పెడితే పెళ్ళైనంత ఈజీగా విడాకులు కూడా అయిపోతుంది. పెళ్లి కంటే ఫాస్ట్గా విడాకులు అయిపోతుంది. అంత ఈజీగా అయిపోతున్నాయి విడాకులు ఊరికే. బికమ్ వెరీ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్, షీఈస్ అ multi-millionaire. She arranged a charter flight for all the invitees and got the couple married in Thailand. ఒక ఐలాండ్ బుక్ చేసి, హోటల్ బుక్ చేసి, హోటల్ బుక్ చేసి 5,000 గెస్ట్స్ అండ్ 30-40 కోట్లు అయింది మ్యారేజ్కి. మ్యారేజ్ నెక్స్ట్ మంత్ ది గాట్ డివోర్స్డ్. ఓకే. కాకపోతే ఆ పెళ్లికి అరేంజ్మెంట్స్ అవి ఇవి చేసిన వాళ్ళందరూ బతికారు ఆ 40 కోట్లు. సూపర్. సో ఇవాళ ఏంటంటే ఐ థింక్ ఇన్ ఫ్యూచర్ పీపుల్ లివ్ టుగెదర్. డాడీ షీ ఇస్ మై గర్ల్ ఫ్రెండ్, డాడీ వీఆర్ లివింగ్ టుగెదర్ డాడీ, అండ్ దే హ్యావ్ లవ్ చైల్డ్. 6 నెలలు నీతో ఉంటాడు, 6 నెలలు నాతో ఉంటాడు. తర్వాత లవ్ ఈజ్ నాట్ ద సేమ్ ఎవ్రీ డే. ఆఫ్టర్ 10 years your love will change. చేంజ్ అవుతుంది అంటారా? It will change. You are there in the society with your wife just because of your name and because of the society. ఉండాలి కదా, పలానోడు కోళ్ళంట, పలానోడు కూతురంట, పలానోడు పిల్లలంట, భార్య అంట. బట్ యాక్చువల్లీ యూ డోంట్ లైక్ ద గర్ల్. భార్యని గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటారు? అదొకసారి ఆలోచించారా? మనకి అమెరికన్స్కి తేడా అది. అదే ఇప్పుడు అమెరికన్స్కి మనకి తేడా అదే అంటారు, కానీ మన కల్చర్ని అందరు ఇష్టపడతారు కదా. కల్చర్ లైక్ కుటుంబం, ఒక భార్య భర్త, పిల్లలని ఎందుకంటారు? ఇండియా కల్చర్ అంటే అంత ఇష్టం అందరికి. అది ఇట్ వాస్ అంత ఇష్టం, అది ఆ రోజులకి ఓకే. ఓకే. టుడే ఇట్స్ నాట్. వస్తుందేమో. టుడే ఇట్స్ నాట్ ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఆ రోజుల్లో ల్యాంటర్న్స్లో చదివేవాళ్ళు. అవును. ఇవాళ కూడా లైట్లు ఆఫీస్ ల్యాంటర్న్స్ ఎవరు చదవరు కదా. Today they are not buying books. They don't use pens. They use computers. And they type on computers and they... ఆ రోజు టైప్ మెషిన్ నేర్చుకునేవాళ్ళం. ఇవాళ టైప్ ఎవరు నేర్పించారు నా పిల్లలకి? పట్టణం వచ్చేసింది. టెలిఫోన్స్ కానీ వాళ్ళు కంప్యూటర్స్ కానీ, కంప్యూటర్ చూడకుండా ఇలా డాడీ మాట్లాడుతుంది కొట్టేస్తుంటారు. ఎలాగా? హూ టాట్ దెమ్? సో జనరేషన్ ఇస్ చేంజింగ్. ఇప్పుడు ఇప్పుడు పెళ్ళిళ్ళకి రాను అయిపోతే దే స్టార్ట్ లివింగ్ టు. తర్వాత అమ్మ నాన్న ఆ అమ్మాయితో 10 years అన్నాను, ఐ వాంట్ గెట్ మ్యారీడ్ టు ద గర్ల్, ఐ వాంట్ హర్ టు బీ మై వైఫ్ అంటే దెన్ యూ కెన్ గెట్ ద మ్యారీడ్. అదర్వైజ్ డాడీ హీస్ మై సన్ దిస్ థింగ్ బట్ షీ ఫౌండ్ సమ్ అదర్ గై అండ్ ఐ ఫౌండ్ సమ్ అదర్ లేడీ. సో వీ బోత్ విల్ బీ టుగెదర్. ఓకే. బట్ అవర్ సన్ విల్ బీ దేర్ 50% విత్ మదర్, 50% మీ. అలా వచ్చేస్తుంది ఫ్యూచర్లో. అండ్ ఇక పెళ్ళిళ్ళు కూడా రాను పెళ్ళిళ్ళు కూడా తగ్గిపోతాయి. అవును. పెళ్ళిళ్ళకి ఎలా అయిపోతుందంటే ఇప్పుడు చేయడం కూడా సింపుల్గానే చేస్తున్నారు. పెళ్ళి అసలు ఎలా ఉంటుందో బెస్ట్ ఏంటంటే గుళ్ళో పెళ్లి చేసుకుని ఒక ఫోటో తీసి, ఇదివరకు పేపర్ ఉంటుంది కదా సితారా పేపర్, అలా పెద్ద పేపర్ ఒక ఫుల్ పేజ్ ఇచ్చేసి వాళ్ళకి, నా కూతురు నా కొడుకు పలానా గుడిలో పెళ్ళింది, చూసి మీరు చూసిన వాళ్ళందరూ బ్లెస్ చేయండి, బ్లెస్ చేయండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అని పేపర్లో వచ్చేస్తారు. బాగా కొడుకు అమ్మని చేసుకున్న ఫోటో వచ్చింది, అలా అయిపోతుంది మ్యారేజ్. సూపర్. ఎనీహౌ చాలా సంవత్సరాల తర్వాత మంచి విశేషాలు, కొత్త విశేషాలు షేర్ చేసుకున్నారు సార్. థ్యాంక్ యూ. అండ్ 46 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉండటం గొప్ప కాదు, 46 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా యాక్ట్ చేయడం అనేది చాలా గొప్ప. సో దేవుడు మీకు ఇచ్చిన గొప్ప బ్లెస్సింగ్ గిఫ్ట్ ఏమన్నంటే ఇండస్ట్రీలో ఇప్పటికీ లైమ్ లైట్లో ఉండటమే. అడపా కాకుండా మంచి సినిమాలు, మంచి స్టోరీస్లో, మంచి క్యారెక్టర్లలో అప్పుడప్పుడు మాకు కనిపిస్తూనే ఉన్నారు తెలుగులో. భానుచందర్ అనే వ్యక్తిని మర్చిపోయేలో ఏదో ఒక సినిమా వస్తుంది. సో అలాంటి ఒక మంచి సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు రాబోయే సినిమా అన్నది కొత్త సినిమా వచ్చి వార్మెన్. ఓకే. ఇట్స్ వండర్ఫుల్ ఫిల్మ్. అంటే నాకు ఐమ్ నాట్ సేయింగ్ దట్ ఎవ్రీబడి విల్ లైక్ ఇట్. ఫర్ మీ, నేను చాలా సినిమాల తర్వాత ఇప్పుడు కివోర్ అనే డైరెక్టరు, కార్తిక్ ఈజ్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ఐఎమ్ ప్లేయింగ్ ఎ మేజర్ క్యారెక్టర్ ఇన్ దట్ రోల్. బ్యూటిఫుల్గా తీసిన హీఈస్ ద డిఓపి ఫర్ ద ఫిల్మ్. డైరెక్టర్ హిమ్సెల్ఫ్ ఇస్ డిఓపి. అద్భుతంగా చేశాడు. ఎలా ఆడుతుందో అది తీసి పక్కన పెట్టేసి యాజ్ అ ఫిల్మ్ మేకింగ్ ఇట్స్ లైక్ హాలీవుడ్ ఫిల్మ్. సూపర్. మీరు ఇలాంటి సినిమాలు చేస్తూ మంచిగా హెల్దీగా హ్యాపీగా
ఇంకొక 100 years వచ్చిన దాకా, అయ్యో ఆల్రెడీ 72, ఆల్రెడీ 72. ఇంకా 100 years వచ్చిన దాకా ఇంతే హెల్తీగా ఉండి అందరికీ మీరు ఒక రోల్ మోడల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you, భానుచంద్ర thank you, గారు, thank you, thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ నాన్న. థ్యాంక్ యూ సార్.